కథింజస్ మిత్రులరా, ఇక్కడ ఈరోజు మనకి మన అదృష్టవశాత్తు మన సోదరులు వెంకటేష్ గారు ఈయన మన జిగర్ స్వామి గారి దగ్గర మాకు అదృష్టవశాత్తు పరిచయం అయ్యి సోదరులు అయ్యారు. ఆయన నాకు వ్యక్తిగతంగా కొంత సహాయం చేశారు. మొత్తం సహాయం చేసేవారు కానీ నేనే కంటిన్యూస్గా ఆయన ఫాలోఅప్ చేయలేదు. అయితే ఇవాళ ఒక నిమిషం, ఆయన గురించి నేను గతంలో మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆయన మిస్టర్ యూనివర్స్లో 9వ ర్యాంకో 10వ ర్యాంకో నాకు తెలియదు. మనకందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి వ్యక్తి తెలుగులో. ఆయన మన రాష్ట్రపతులకి కానీ ప్రధానమంత్రులు కానీ ఇంకా పై స్థాయి వ్యక్తులకు కూడా ఫిజికల్ ట్రైనింగ్ విషయంలో వాళ్ళకి శిక్షణ సలహాలు ఇచ్చిన వ్యక్తి. చాలా పెద్ద అపోలో వంటి ఈ పెద్ద పెద్ద డాక్టర్లు సర్జన్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో సెమినార్లో మామూలుగా వెళ్ళి వాళ్ళ సబ్జెక్ట్నే బోధించినటువంటి వ్యక్తి ఆయన. ఇవాళ జిగర్ స్వామి గారికి ఆశ్రమంలో చాలా చక్కటి వ్యాయామశాల శిక్షణశాల నెలకొల్పి అక్కడ ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలనేటువంటి స్వాముల వాళ్ళకి ఇహము పరమ అంటారు, ఇహం కూడా ఉండాలి కాబట్టి ఫిజికల్గా ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తూ వాళ్ళకి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు లేకుండా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ట్రైనప్ చేసుకోవాలనే విషయం చెప్తున్నారు. ఇవాళ ఆయన మన దగ్గరికి వచ్చి మాట్లాడడం అనేది ఖచ్చితంగా మన శిక్షణ శిబిరంలో చాలా గొప్ప అంశం, మనందరికీ చాలా గొప్ప అవకాశం ఇది. దయవుంచి మీరు మీ నోట్స్ తీసుకుని ఆయన చెప్పే ప్రతి విషయాన్ని రాసుకుంటూ మీకు ఏదైనా తర్వాత డౌట్లు ఉంటే కూడా అడుగుతూ ఇవాళ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నేను కూడా ఒక విద్యార్థిగా కూర్చొని విని రాసుకుంటాను. జై శ్రీమన్నారాయణ. సో చిన్నజీఆర్ స్వామి గారు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని పంపించారు. అండ్ మా రమణమూర్తి అన్ని గారు ఈరోజు నాకు ఇచ్చిన అవకాశం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ అని, ప్రతి ఒక్కరు చాలా అవసరం, ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి అని అన్ని మాకు నేర్పింది. అన్ని దగ్గర నుంచి మేము చాలా ఎక్కువ తెలుసుకుంటాం. సో అందుకని ఈరోజు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా ఏ పని చేయాలన్నా. సో అందుకని ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుంటాం, సరేనా? కామన్గా మీరు ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏ పని చేయలేరు, ఓకే? ఇప్పుడు ఎగ్జాంపుల్ సైట్ వస్తుంది చాలామందికి, ఒకప్పుడు ఎవరికి లేదు. కంట్లో పవర్ తగ్గితే గ్లాసెస్లో పవర్ పెంచుతారు తప్ప కంట్లో పవర్ పెంచడం అవ్వదు అనుకుంటారు. కానీ కంటిలో కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఎలా చూసుకోవచ్చు అనేది ఒకటి తెలుసుకోవచ్చు, ఓకేనా? జిత్తు చాలామందికి ఊడిపోతుందా? జిత్తు ఊడకుండా ఉండాలంటే తెలియాలి ఎవరికైనా, వద్దా? తెలియాలా? సో హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఒకటి తెలుసుకుంటారు. 2, బ్యాక్ పెయిన్ ఉంటుందా ఎవరికైనా? లేదా? ఆ బ్యాక్ పెయిన్ వస్తే మీరు కంటిన్యూస్గా మెడిసిన్ వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొద్ది సంవత్సరాల తర్వాత మెడిసిన్ కూడా పని చేయదు. సో ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎవరెవరికి వస్తుంది, ఏ ఏజ్లో వారికి వస్తుంది? బ్యాక్ పెయిన్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు 20 years లోపలికి అయితే బ్యాక్ పెయిన్ అంటే ఏంటో తెలియదు. 30 years దాటిన తర్వాత విమెన్ ఆర్ మెన్, విమెన్కి అయితే డెలివరీ తర్వాత, మెన్కి డెలివరీ రాకముందే స్టమక్ పెద్ద కనిపించడం వల్ల వాటి వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, అర్థమైందా? సో బ్యాక్ పెయిన్ ఒకటి ఉండకూడదు, నెక్ పెయిన్ ఉండకూడదు, ఓకేనా? దెన్ ముడుకుల నొప్పులు ఎవరికైనా ఉన్నాయా? లేవా? నీ పెయిన్స్ కూడా ఉంటాయి కదా. సో వీటికి ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుంటాం. 3 topics తెలుసుకుందాం, తర్వాత మిగతా తర్వాత చూడవచ్చు. ఫస్ట్ ఫేస్కి సంబంధించిన హెడ్, తల చాలా ఇంపార్టెంట్ కదా, హెయిర్కి, కళ్ళుకి, ముక్కు, చెవులు వీటి కోసం. దాని తర్వాత నడుం, దాని తర్వాత ముడుకులు. 3 topicsలోని మనం క్లోజ్ చేయొచ్చు, ఓకేనా? ఫస్ట్ హెయిర్ ఊడిపోవడానికి ప్రాబ్లము అండ్ కళ్ళు సరిగ్గా కనిపించకపోవడానికి, ముక్కు సైనస్ ప్రాబ్లము, జలుబు, చెవులు వీటన్నిటికీ సప్లై అందేది
C2 డిస్క్. ఓకే, C2 మీన్స్ తల వెనకాతల నుంచి రెండో డిస్క్, వెన్నుపూసలో రెండో డిస్క్ని C2 అంటాం. దాని నుంచి డైరెక్ట్గా కంటికి, ముక్కుకి, చెవులకి, ఫేషియల్ మజిల్స్కి అన్నిటికీ సప్లై ఉంటుంది. సో ఎక్కువ కాలం చదువుతుంటారు కదా బుక్స్, ఇవన్నీ చదువుతున్నప్పుడు తల ఇలాగ ఉంచరు కదా, తలని దించగానే ఇక్కడ కంప్రెస్ అవుతుంది. దానివల్ల ఒక వస్తువు ఏదైనా పని చేయాలంటే దానికి అందవలసింది దానికి అందాలి. మీ కళ్ళు పని చేయాలంటే మీ కంటికి సంబంధించిన పోషకాలు కంటికి అందాలి. ముక్కుకి సప్లై ముక్కుకి అందాలి. నోటికి చెవులకి దేనికి అందవలసింది దానికి అందాలి. దానికి అందకపోవడం వల్ల మీకు అవి అలాగా వీక్ అయిపోతాయి. డేలో 24 hours మీరు పడుకొని లేచిన దగ్గర నుంచి ఈ కంటిని వాడుతూ వెళ్తూ ఉంటారు కదా, చూడడానికి, టీవీ చూడడానికి, మొబైల్ చూడడానికి, అవుట్ సైడ్ లైటింగ్ అన్నీ చూస్తూ ఉంటారు కదా. సో ఒక వస్తువు వాడుకొని, ఎగ్జాంపుల్ మీ మొబైల్ని వాడితే మళ్ళీ తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వాడుకుంటారు కదా, అదేవిధంగా ఒక వస్తువు వాడుకొని దాన్ని మళ్ళీ ఎలాగ రీఛార్జ్ చేసుకుంటే, మీ వస్తువు ఒక వాడడం తెలిస్తేనే కదా, ఏదైనా ఒక వస్తువు వాడడం తెలిస్తేనే ఆ వస్తువు ఎక్కువ కాలం మనం మెయింటైన్ చేయగలం. అది వాడడం తెలియకపోతే బేగా పాడైపోద్ది. అది హ్యూమన్ బాడీ అయినా ఏ విధంగా వాడుకోవాలి మన హ్యూమన్ బాడీని అని తెలిస్తే చాలా కాలం వస్తుంది. అదర్వైజ్ ట్రీట్మెంటే రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఆ ఐస్ ఏవైతే ఉన్నాయో దానికి, ముక్కుకి, చెవులకి అన్నిటికీ సప్లై C2 డిస్క్. C1, C2, C3, C4, C5, C6. సర్వైకల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ లాగేస్తూ ఉంటాయి. దానికి కంప్లైంట్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, నెక్కి బ్యాండ్ వేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ మెడని రోజు వాడుతాం, కదిలేదు కదా, దానికి స్ట్రెంగ్త్ పెరగాలంటే ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ లెగిసిన వెంటనే చేయవలసిన ఫస్ట్ ఎక్సర్సైజ్, మీ కళ్ళు, మీ ముక్కు, మీ చెవులు ఇవన్నీ ఎక్కువ కాలం రావాలి అంటే తెల్లారు లెగ్గానే ఫస్ట్ చేయవలసిన పని. ఎందుకు మార్నింగ్ లెగ్గానే చెయ్యాలి? నైట్ మీరు పడుకునేటప్పుడు సప్లై అంతా బ్యాక్ ఇక్కడ నెక్ దగ్గర ఉంటుంది కదా, పడుకునేటప్పుడు ఎలా పడుకుంటారో ఎవరికీ తెలియదు. ఎలాగో పెట్టుకొని పడుకుని పోతారు. సో నెక్ మజిల్స్లోని రూటింగ్ న్యూరో ఏదైతే ఉందో ఆ న్యూరో కంప్రెస్ అవుతుంది. ఆ న్యూరో ఎప్పుడైతే కంప్రెస్ అయిందో మార్నింగ్కి మళ్ళీ ఒక పైప్ లైన్లో వాటర్ వెళ్ళాలంటే ఎక్కడైనా నొక్కు పెడితే సప్లై ఎలాగైతే వెళ్దో సరిగ్గా వెళ్ళకపోతే పాడవుతుంది. సో ఏ ఎక్విప్మెంట్ లేకుండా మీ ఇంట్లోనే మీరు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్కి తల కిందకి దిగుతుంది కానీ పైకి వెళ్ళదు కదా. సో ఇలా దిగినప్పుడు ఒక న్యూరోని ఇలా కంప్రెస్ చేస్తుంది. సో అందుకు తెల్లారు లెగ్గానే ఫస్ట్ జస్ట్ 10 numbers 10 seconds జస్ట్ తల పైకి పెట్టి పట్టుకోండి. అందరూ తల ఒకసారి పైకి ఎత్తండి. అందరూ ఇలాగా మైండ్ కాన్సన్ట్రేట్ నెక్ మజిల్. అందరూ మెడ వెనకాతల కాన్సన్ట్రేట్ చేయాలి, తలను పైకి ఎత్తి పట్టుకోండి. ఓన్లీ 10 seconds 10, 9, 8 పట్టుకొని ఉండండి. అలాగా 7, 6, 5, 4, 3, 2 రిలాక్స్, స్టాప్. ఇప్పుడు మెడ పైకి ఎత్తి పట్టుకోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది కదా, థైరో గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి. థైరాయిడ్ చాలామందికి వస్తే ఇబ్బంది పడతారు కదా. ఒక్కసారి యోగా మీన్స్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే యోగా అని ఎలాగైతే చెప్తారో మీరు అలా స్ట్రెచ్ చేయగా దానికి వెళ్ళవలసిన సప్లై అందులోకి వెళ్తుంది. అర్థమైందా? సో జస్ట్ 10 seconds మెడలా పైకి పట్టుకుంటారు కదా, 3 sets చేయాలి. 3 sets అంటే 30 seconds 10, 10, 10 3 times మెడ పైకి పట్టుకుంటే మీకు నొప్పి రాకూడదు. ఎప్పుడైనా మెడ పైకి పెడితే నొప్పి పెడుతుందంటే ఆ కదలిక చేయకూడదు, నొప్పి వచ్చే పని మైండ్ చేయదు. సో మెడ పైకి ఎత్తిన నొప్పి ఇక్కడ రాకుండా ఉన్నదా లేదా చూసుకోండి. సో ఇప్పుడు అలా స్ట్రైట్గా కూర్చోండి, చైర్లో మామూలు అలా కూర్చోకుండా ఇలా కాకుండా స్ట్రైట్గా ఒక పొజిషన్లోకి వచ్చి కూర్చోండి. కూర్చున్నాక మెడ పైకి పెట్టి పట్టుకున్నారు కదా, ఒకసారి నెక్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా ఏ పనైనా పర్ఫెక్ట్గా జరగాలి అంటే మైండ్ పెట్టి చెయ్యాలి. సో ఇప్పుడు హెల్త్ కోసం చేస్తున్నారు, ఇది మీకోసం చేస్తున్నారు కాబట్టి మైండ్ని మజిల్కి కనెక్ట్ చేయాలి. మైండ్ని ఇక్కడ కనెక్ట్ చేసి మీరు అక్కడ 10 seconds వరకు ఏమీ ఆలోచించకుండా మీ నెక్ మజిల్ కోసం ఆలోచిస్తేనే రిజల్ట్, అదర్వైజ్ రిజల్ట్ రాదు. సో 10 seconds ఏమీ ఆలోచించకుండా జస్ట్ తల పైకి ఎత్తి పట్టుకొని ట్రై చేయండి. మీరు ఎంత డిసిప్లిన్ ఉన్నారో తెలిసిపోద్ది. రెడీ? ఈ కౌంట్ స్టార్ట్స్ నౌ. 10, 9. జస్ట్ తల కిందకి దించి మళ్ళీ తల పైకి ఎత్తండి. కిందకి దిగినప్పుడు ఇక్కడ ఫోకస్ అవుతుంది, మళ్ళీ పైకి ఎత్తినప్పుడు కంఠము బ్యాక్ సైడ్ కాన్సన్ట్రేషన్. 10 repetition పైకి కిందకి.
మీ ధ్యాస మొత్తం మీ మెడ మీదే పెట్టుంచాలి. మీరు చేస్తుంది మీ నెక్ ఎక్సర్సైజ్ కాబట్టి 10 టైమ్స్ అప్ అండ్ డౌన్. స్టార్ట్. 10. తల పైకెత్తి మళ్ళీ తల కిందకు వస్తుంది. పైకి వెళ్ళినప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి, కిందకు వచ్చినప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి నెక్ మజిల్. రెడీ? 10, 9, 8, కిందకి రాగానే మళ్ళీ పైకి వెళ్తుంది. 7, 6, 5, 4, 3, 2, రిలాక్స్. స్టాప్. చేశారా? సో అది మెయిన్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్. ఏ పని చేసినా మీకు అది రిజల్ట్ కావాలంటే ఏకాగ్రత కావాలి. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్న దాంట్లోని కాన్సన్ట్రేషన్ చేయడం ఎలాగా అనేది చేస్తున్నారు. ఎవరైనా చెప్పింది విని అది అప్లై చేయగలరు. వినాలి, అప్లై చేయాలి. అంటే చెవుకి వినిపించి అర్థం చేసుకొని చెప్తే కంటితో చూసి విని అప్లై చేస్తేనే కానీ రిజల్ట్ రాదు. సరేనా? ఇప్పుడు పైకి కిందకి కలిపాం కదా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తిప్పుతున్నప్పుడు బాడీ టర్న్ అవ్వకూడదు. బాడీ ఫిక్స్. మెడ ఒకటే ఎడం వైపు, మళ్ళీ కుడివైపు. వట్టిగో ప్రాబ్లం ఎవరికున్నా చెయ్యొద్దు. వట్టిగో మీన్స్ పక్కకి ఇటు ఇటు తిప్పితే కళ్ళు తిరిగిపోతాయి. వాళ్ళెవరూ తల తిప్పకండి, అలా ఉంచండి. ఉన్నోళ్ళు చెప్పండి, వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. రెడీయా? జస్ట్ టెస్ట్ చేసుకోండి. మీ తల ఇటు ఇటు తిప్పితే కళ్ళు ఏం తిరుగుతున్నాయేమో చెక్ చేసుకోండి. 10, 9, స్లోగా, స్పీడ్గా వద్దు, మెడపట్టిగలదు. 5 more, 4 more, last 3, last 2, last 1, స్టాప్. ఎవరికైనా కళ్ళు తిరిగాయా? లేదు కదా. ఎప్పుడైనా కళ్ళు తిరిగితే చేయకండి. వట్టిగో ప్రాబ్లం ఉంటుంది. చిన్నపిల్లలు చూడండి, భూమి మీద ఎలా నడుస్తూ నడుస్తూ పడిపోతారు కదా. వట్టిగో కంప్లైంట్ వస్తే వాళ్ళు ఎలాగంటే కళ్ళు తిరిగి పడిపోతారు వెంటనే. ఇయర్ టు కనెక్టెడ్లో ఉంటుంది దానికి వట్టిగో కంప్లైంట్ వస్తే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ 3 times, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. తల గుండ్రంగా 3 times తిప్పాలి, ఆపోజిట్లో 3 times తిప్పాలి. తిప్పడం అంటే మామూలు ఎలా తిప్పడం కాదు. ఇలా ఉంది కదా, ఇది ఇక్కడ కంప్లీట్గా టచ్ అయ్యి పూర్తిగా బ్యాక్ వెళ్ళి ఇక్కడ దిగుతుంది. అలా కంప్లీట్ రొటేట్ చేయడం ట్రై చేయండి. చేస్తున్నంతసేపు మీ మైండ్ మీ నెక్ మజిల్ మీద పెట్టగలరా లేదో చూసుకోండి. స్టార్ట్. ఓన్లీ 3 times. ఓన్లీ 3 times. లెఫ్ట్ సైడ్ 3 times అండ్ ఆపోజిట్ సైడ్ 3 times. ఆపోజిట్ సైడ్ 3 times. స్లోగా 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 చేసిన పని జాగ్రత్తగా బాగా చేయాలి. 3 times అయిపోతే చాలు, స్టాప్ చేసేయండి. ఎవరికైనా కళ్ళు తిరిగాయా? కళ్ళు తిరిగాయా? ఎవరికైనా తిరగలేదు కదా. తిరిగితే వట్టిగో కంప్లైంట్ స్టార్ట్ అవ్వబోతుందని అర్థం. అంటే ఎక్సర్సైజ్కి పనికిరాదు అని అర్థం. సో ఇప్పుడు న్యూరో ఎలాగుందో సర్వైకల్ దాంట్లో చెకింగ్ అయినట్లు టెస్ట్ చేస్తారు కదా, టెస్ట్ రిపోర్ట్స్ పట్టుకుంటారు కదా. మీరు ఇప్పుడు ఎక్సర్సైజ్కి పని చేస్తారని అర్థం. మెడని పుట్టిన దగ్గర నుంచి వాడతాం కదా, ఇలా తిరుగుతాం, ఇటు చూస్తాం, అటు ఇటు. తల గ్రావిటేషన్ ఫోర్స్కి 25 kilos కిందకు లాగుతుంది. ఎక్కువ వాడుకునే దాంట్లో మెడ ఒకటి ఎక్కువ వాడతాం, ఈ నెక్ మజిల్స్. దానివల్ల సర్వైకల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఫుల్గానా. ఓకేనా? సో ఇప్పుడు ఆ నెక్కి స్ట్రెంగ్త్, ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఉంటే అలా నిలబడి ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉండిపోతారు. సో అక్కడ ఇప్పుడు ఓన్లీ ఆ నెక్ మజిల్కి స్ట్రెంగ్త్ ఇవ్వాలి అంటే ఆ ఎక్సర్సైజ్ చేయడం కోసం ఇది టెస్ట్ చేసాం. ఒకప్పటికి ఇప్పటికి ఫేస్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది, పొంగిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా బ్లాకేజ్ అయితే అది పొంగిపోద్ది. ఒక కాలువ కానీ, ఇంట్లో కిచెన్ రూమ్లో సింక్ కానీ ఏదైనా ఫేస్ స్వెల్లింగ్ అవుతుందంటే సప్లై సరిగ్గా వెళ్ళకపోతే స్వెల్లింగ్ అయిపోతుంది మీకు. సో అక్కడ సప్లై పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, అదర్వైజ్ కళ్ళు గిళ్ళు అన్నీ పొంగిపోతుంటాయి పడుకొని లేకపోతే అప్పటికి. ఓకేనా? ఇప్పుడు దానికి స్ట్రెంగ్త్ ఎలా పెంచవచ్చు? ఓకేనా? స్ట్రెంగ్త్ ఎలా పెంచవచ్చు అంటే బలం ఎలా పెంచవచ్చు? ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఒక చేయి తీసుకొని తల స్ట్రైట్గా పెట్టి తల దగ్గర చేయి పెట్టండి. ఇక్కడ తలనొప్పి వచ్చిన పాయింట్ ఉంటుంది కదా, ఆ పార్ట్లో పెట్టి స్ట్రైట్గా పెట్టి చేతితోటి తలను తోస్తాం. తల అటువైపు వెళ్ళిపోకుండా తలను అలా పట్టుకొని ఉండాలి. అప్పుడు ఈ పార్ట్లో టైట్ అవుతుంది. ఇలా పట్టుకోగానే టైట్ అవుతుంది ఇక్కడ. మీరు ఆ టైంలో మైండ్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. మీకోసం మీరు 10 సెకండ్లు కూడా మీ బాడీని కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు ఏ పని చేసినా సరిగ్గా చెయ్యరు అని అర్థం. ఓకేనా? సో 10 seconds ఇక్కడ పాట కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇలా కాదు,
చెయ్యి పక్కకు పెట్టి ఇప్పుడు దాన్ని తోసి పట్టుకుంటారు. ఓకేనా? ఈ కౌంట్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 చేంజ్. కుడి చెయ్య ఇటువైపు తోసి పట్టుకున్నప్పుడు ఇక్కడ టైట్ అవ్వాలి. ఓకేనా? ఫీల్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 చేంజ్. 2 హ్యాండ్స్ ఫ్రంట్, 2 చేతులు ముందుకి. నువ్వు ఒకసారి రా, ఇక్కడ చేసి చూపు. 2 చేతులు ముందుకు పెట్టు. 10 seconds హోల్డ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 చేంజ్. 2 హ్యాండ్స్ బ్యాక్, 2 చేతులు వెనకాతలకి ఇలా పెట్టి పట్టుకొని తల పట్టుకొని ఉంటాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 స్టాప్. ఇప్పుడు చేశారు కదా, చేసిన దాంట్లోనే చేసిన వెంటనే మీరు ఎవరు పర్ఫెక్ట్గా చేయలేనట్లు. ఓకేనా? సో చేసిన పని పర్ఫెక్ట్గా చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏదైనా వాలిపోకుండా తల ఇటు అటు వాలిపోద్ది కదా, అది వాలకుండా స్ట్రైట్గా ఉండాలి అంటే దానికి సపోర్ట్ ఇవ్వాలి. ఒక కర్రపుల్ల స్ట్రైట్గా పడిపోకుండా, ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా, అది స్ట్రైట్గా ఉంటే పడిపోద్ది. అటు ఇటు ఇటు ఎలాగైతే సపోర్ట్ ఇస్తే అది నిలబడిందో, అదేవిధంగా ఈ నెక్ మజిల్ నిలబడితేనే రివిటింగ్ వెళ్తుంది. రూట్ న్యూరో లైన్ బాగా సప్లై ఉంటుంది. ఎక్కడైనా వాటర్ సప్లై వెళ్తున్నప్పుడు పైపు బెండ్ అయి ఉంటే సప్లై ఎలాగైతే వెళ్దో, కళ్ళు ఒక మిషన్, ముక్కు వెంటిలేటర్ ఇదొక మిషన్, మౌత్ ఇది, చెవులు ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్. అవన్నీ పనిచేయాలంటే సప్లై ఉండాలి కదా. ఇప్పుడు ఆ లైట్కి అందకపోతే అది, అక్కడికి వెళ్ళిపోతే అది, సప్లై అవ్వకపోతే వెళ్ళదు కదా. ఇప్పుడు ఈ మైక్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోతే అంద కదా. ఆ విధంగా సప్లై వెళ్ళక మీరందరూ సైట్కి, హెడ్ఏక్కి, సైనస్ ప్రాబ్లము, ముక్కుకు అందకపోతే ముక్కు సప్లై అందదు, చెవులు సరిగ్గా వినిపించదు, ఒకటి వినిపించదు, ఒకటి సరిగ్గా వినిపించదు. వీటన్నిటికీ కారణం మీ డైలీ దినచర్యలో దాన్ని వాడుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని మాత్రం వాడతారు కానీ దానికి ఏమీ చేయరు. సో జస్ట్ ఏ ఎక్విప్మెంట్ లేకుండా మీ ఇంట్లోనే అది చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు ఎందుకో అర్థమైంది కాబట్టి కళ్ళు అవసరం, ముక్కు అవసరం, ఇవి అన్నీ అవసరం. అంటే చేసిన పని మాది కాదు మీది కాబట్టి సో పర్ఫెక్ట్గా సిన్సియర్గా అప్లై చేయాలి. రెడీయా? ఈస్ట్, వెస్ట్, నార్త్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఫ్రంట్, బ్యాక్. ఓకేనా? పర్ఫెక్ట్గా చేస్తారు అందరూ. ఎవరు తప్పు చేశారో వాళ్ళకి కన్ఫర్మ్ చెప్పేస్తాను. రెడీ? కౌంట్ స్టార్ట్స్ నౌ. 1, 2, 3, మర్చిపోయారు అప్పుడే, 4, 5, 6, 7, 8, 9, 10 చేంజ్. రైట్ సైడ్, రైట్ హ్యాండ్ తోసి పట్టుకోవాలి, తలను ఆపోజిట్లో చేయాలి, చేతులు ఆపోజిట్లో పట్టుకోవాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 చేంజ్. 2 హ్యాండ్స్ ఫ్రంట్, 2 చేతులు ముందుకి, దాంతో తోసి పట్టుకున్నా తల ముందు తోసి పట్టుకుంటే ఇక్కడ వెనకాతలు టైట్ అవుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 చేంజ్. 2 హ్యాండ్స్ బ్యాక్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 రిలాక్స్. స్టాప్. అర్థమైందా? ఆ మెడ గట్టి పడుతున్నట్లుగా తెలుస్తుందా? ఏజ్ అవుతునే కొలది మీ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి, ఇలాగ అయిపోతారు. వీక్ అయిపోతున్న కొలది అన్నీ వీక్ అయిపోతూ పోతుంటాయి. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడే దీనికి ఎంతసేపు పడుతుంది ఇప్పుడు కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అదర్వైజ్ తెల్లారు లెగ్గాను 10 సెకండ్లు పైన పట్టుకుంటారు, 10 సెకండ్లు కింద తీస్తారు, ఓకే బాగానే ఉంది, అప్ అండ్ డౌన్ చేస్తారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇది చేస్తే అది చేసిన 4 వే చేశారు కదా, 10, 10, 10, 10 అలా 3 సెట్స్ చేస్తే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మీ కళ్ళు, మీ ముక్కు అన్నీ వాడుకోవడానికి బాడీలో రీఛార్జ్ చేసుకున్నట్లే. మీరు ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఛార్జ్ పెడితే మొబైల్ ఎలాగైతే వాడుకుంటారో ఆ విధంగా మధ్యాహ్నం వరకు సరిపోతుంది. మధ్యాహ్నం భోజనం టైంకి మళ్ళీ ఇంకొకసారి చేయబోతప్పటికి మళ్ళీ సాయంకాలం వరకు. ఎడ్యుకేషన్, మీ పిల్లలందరూ బాగోవాలనుకుంటారు, వాళ్ళకి సైట్ రాకూడదని కోరుకుంటారు కదా, మీకు తెలిసింది వాళ్ళకి చెప్తే అట్లీస్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చదువుతున్నప్పుడు ఎక్కువ కళ్ళు వాడుతాం కదా, చదవడానికి, చూడడానికి, అన్నిటికి, సిస్టమ్ వర్క్ చేసిన వాళ్ళకి అందరికీ. అది చేసుకోవడం వల్ల నెక్స్ట్ మళ్ళీ వాడుకోవచ్చు. సో దాన్ని వాడుకోవడం, దాన్ని మళ్ళీ ఎలా రిపేర్ చేసుకుంటూ మళ్ళీ ఎలా వాడుకోవాలో తెలిస్తే మీరు ఎక్కువ కాలం వాడుకోగలుగుతారు. అదర్వైజ్ మీ బాడీని మీరు వాడుకోవడం మీకు ఎవరికి తెలీదు. సో అందుకు అది చెయ్యాలన్నమాట. యాక్చువల్గా 3 సెట్స్ చేయాలి. ఫస్ట్ ఒక సెట్ చేశారు, ఎందుకు 80,
తర్వాత ఎలా చేయలేటో అర్థమైంది. ఒక పని ఏది చేసినా విని అర్థం చేసుకొని అది అప్లై చేస్తే దాని నుంచి వచ్చే రిజల్టే వేరు. అది ఏ పని అయినా. ఇప్పుడు అన్నీ అంత కష్టపడి అన్నీ అంతలాగా మీకు అందరికీ చెప్పిన తర్వాత చాలా జాగ్రత్తగా విని దాన్ని అప్లై చేయగలగాలి. విని ఎక్కడిదిక్కడ మర్చిపోతానంటే వేస్ట్, టైం వేస్ట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ మీ అందరి కోసం నన్ను ఈరోజు పిలిస్తే మీ దగ్గరికి వచ్చి మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అని పిలిచి అన్నీ ఇంతలాగా అన్నీ ఎవరు గ్యాదర్ చేస్తారు? అర్థమైందా? సో థర్డ్ సెట్ కరెక్ట్గా చేస్తారు, ఓకేనా? దాని తాలూకది రిజల్ట్ ఎందుకు అంటే ఏదైనా పని ఎందుకు చేయాలి ఏంటి తెలిస్తే దాన్ని బట్టి చేయాలనిపిస్తుంది అప్పుడు మైండ్కి. ఓకే, ఇప్పుడు ఎవ్వరూ తప్పు చేయకుండా థర్డ్ టైం లాస్ట్ అండ్ ఫైనల్ సెట్. ఓకే, కళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా, సైట్ వచ్చేయకూడదు, మాటలో షివరింగ్ రాకూడదు, చెవులు బాగా వినిపించాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఫేస్ కాబట్టి. సో థర్డ్ సెట్ లాస్ట్ సెట్. సో పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయండి. రెడీ? లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తారు, చేతిని ఇలా పెట్టుకోరు, పర్ఫెక్ట్గా పెడతారు, కంప్లీట్ బాడీని మీ కంట్రోల్లోకి తీసుకొని వస్తారు, దెన్ అప్లై చేస్తారు. ఈ కౌంట్ స్టార్ట్స్ నా. 1 2 3 4 5 6 7 8 9 10. స్టాప్. చేంజ్. రైట్ సైడ్. 10 9 8 7. కాన్సన్ట్రేట్. 6 5 4 3 2. చేంజ్. 2 hands ఫ్రంట్. 10 ముందుకి. 10 9 8 7 6 5 4 3 2. చేంజ్. 2 hands బ్యాక్. కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. 10 9 8 7 6 5 4 3 2. రిలాక్స్. స్టాప్. అర్థమైందా? ఇంకొక చిన్న మ్యాటర్ ఏంటంటే ఎక్కువ ఎంత నొక్కాలి అనేది తెలుసుకోండి. ఫస్ట్ మార్నింగ్ లెగ్గానే గట్టిగా నొక్కితే పట్టేస్తుంది, ఓకేనా? ఫస్ట్ సెట్ మినిమం, సెకండ్ సెట్కి కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేస్తాం, లాస్ట్ సెట్కి మ్యాక్సిమం పడు, అప్పటికి వార్మింగ్లోకి వస్తుంది బాడీ. అంతేగాని ఫస్ట్ సెట్కి గట్టిగా నొక్కు పెట్టి చేసేయొద్దు, ఓకేనా? ఎవరికైనా మీ దాంట్లో ఉన్న వాళ్ళకి నెక్ ప్రాబ్లమ్స్ ఉంటే అది చేయడం వల్ల అక్కడ బలం పెరిగితే నార్మల్. నెక్ కట్టేస్తే తగ్గిపోతుందంటే అక్కడ బలం ఇలా ఇలా పట్టుకోగానే అంటే ఇలా గ్రిప్ రాగా నీ క్యాప్ వేస్తే నీ పెయిన్ తగ్గిపోద్ది. నడానికి బెల్ట్ వేయగానే నడానికి బెల్ట్ అయితే నడుము నొప్పి తగ్గిపోయింది అంటే ఏంటి? ఇలా పట్టుకుంటుందని అర్థం. ఇక్కడ కూడా లోపల మజిల్ ఇలా పట్టుకుంటే మీ పెయిన్ ప్రాబ్లం నార్మల్ అయిపోయిందని అర్థం. సో అది పట్టుకోవడం కోసం ఎవరు చేయరు, దానికి అలా ట్యాబ్లెట్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. మార్నింగ్ ఓ ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఓ ట్యాబ్లెట్, నైట్ ఓ ట్యాబ్లెట్ వేసుకున్న దానికన్నా మార్నింగ్ చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చేస్తాం. సో చదువుకున్న వాళ్ళ కాళ్ళకి అందరికీ మీ ఇంట్లో వాళ్ళ కాళ్ళకి చెప్పుకున్నట్లయితే వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఐ ప్రాబ్లం రాదు అంత బేగా. స్వెల్లింగ్ వచ్చి వాటర్ కారిపోవడం అన్నిటికీ సప్లై అందాలి, వాటికి అందకపోతే ఇబ్బంది పడతారు, సరేనా? సో అప్పటి దాంట్లో ఫేషియల్ మజిల్ దానికి అయిపోయింది. నెక్స్ట్ చేతులకు సప్లై, చేతులు తిమ్మురులు రావడం, చేతులు సరిగ్గా సప్లై రాకపోవడం, ఇవి కొంతమందికి ఉంటుంది. చేతులు సరిగ్గా పని చేయకపోవడం, చేతులు జుమ్ అన్న తిమ్మురులు వచ్చినంత మాత్రాన్ని మీరేం భయపడిపోవాల్సిన పని లేదు. ఏంటి తిమ్మురు వస్తుంది, నాకు ఏదో అయిపోయింది, ఫస్ట్ మీ భయం మొత్తం పోయినట్లే. ఫస్ట్ ఏం భయపడిపోవాల్సిన పని లేదు. చిన్నప్పుడు మామూలుగా మటం వేసుకొని కూర్చుంటే కొద్దిసేపు కాలు పట్టేస్తుంది కదా. సో తిమ్మిరి వచ్చినంత మాత్రాన అక్కడ మీకు ఏదో మెడికల్ కంప్లైంట్ ఏదో అయిపోయినట్లుగా ఏం కాదు. బ్లడ్ సప్లై వెళ్ళకపోతే తిమ్మిరి వస్తుంది, సప్లై అందకపోతే తిమ్మిరి పడుతుంది. కొద్దిగా సప్లై వెళ్ళగానే మళ్ళీ కాలు నార్మల్ అయిపోద్ది. కొద్దిసేపు ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చుంటే వస్తుంది. సేమ్ అదే విధంగా T1 T2 డిస్క్ నుంచి సప్లై చేతులకు అందకపోతే, చేతులు ఇలా పనిచేయాలి అంటే బ్రెయిన్ నుంచి సప్లై అందాలి. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే చెయ్యి ఇలా ఫోల్డ్ అవ్వదు, ఏమీ అవ్వదు, చెయ్యి కూడా కదలదు కదా. సో దానికి అర్థం బ్రెయిన్ దగ్గర నుంచి వెళ్తున్న దాంట్లో T1 T2 డిస్క్ నుంచి సప్లై అందితే చెయ్యి కదులుతుంది, ఇలా చేతులు పనిచేయవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ ఇది అనేది నేను ఒకసారి చెప్తాను. ఒకసారి రా, లేకపోతే నువ్వు అక్కడ ఉండు. ఈ అబ్బాయి నువ్వు రా, వెనక్కి టీషర్ట్ ఓపెన్ చేసి తీసే. సో బాడీ బాగుందిలే, మంచి బాడీ వస్తుంది. నెక్స్ట్ నేను ఇలాగే ఉండి తర్వాత సరే వెనక్కి తిరిగి ఒకసారి. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది C1, ఇది C2, C3, C4, C6 ఇక్కడ ఉంది కదా. ఇక్కడ T1 T2 ఈ ఒకటి ఇక్కడ నుంచి ఇలాగ ఈ చేతులకి వెళ్తుంది సప్లై.
ఎప్పుడైనా ఇక్కడి నుంచి ఈ చేతులకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ చెయ్యి పని చేయాలంటే బ్రెయిన్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సప్లై అంతేని చెయ్యిలు లెగిస్తుంది. ఒకవేళ ప్యారలైజ్ అయితే ఓ పార్ట్ అంతా కొట్టుకెళ్ళిపోద్ది. సో ఇక్కడ డిస్క్ నుంచి ఇది వెళ్ళాలంటే ఇది బిగ్ మజిల్, ఇది వీపు చాలా పెద్దది కదా, దీన్ని బిగ్ మజిల్ అంటాం. సో ఈ బిగ్ మజిల్కి ఇది ఒక కర్రపుల్ల కదా, ఈ కర్రపుల్లకి ఈ రెండు సపోర్ట్ ఇస్తేనే ఇక్కడ ఉండేదానికి స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఇక్కడ ఉండేదానికి స్ట్రెంత్ పెరిగితేనే కానీ మీ చేతులు వనకడం, చేతులు వాడుకుంటారు కదా అందరూ, చేతులు పనిచేస్తే ఇంకా చేతుల్లో వర్క్ అన్నీ చేయగలం. సో చేతులకి ఎప్పుడు కంప్లైంట్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ప్రాబ్లం రాకూడదు. ఎవరికైనా ఒకవేళ ఇక్కడ కంప్లైంట్ వస్తుంది, ఇక్కడ నొప్పి పుడుతుంది, ఇక్కడ చేతులు పీకుతున్నాయి అంటే కంప్లైంట్ ఇక్కడ కాదు, ఓకేనా? ఇక్కడ కంప్లైంట్, ఇక్కడ నుంచి సప్లై వెళ్ళకపోతే ఇవన్నీ లాగుతూ ఉంటాయి, ఓకేనా? సో దాని ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ దానికి ఎలాగ ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్, ఓకేనా? వీపు పెద్దది కదా, ఈ వీపు వాలిపోద్ది, వెన్నుపూస చిన్నగా ఉంటుంది కదా, సన్నప్పుడు ఉన్న దానికి వీపు అంత పెద్దది, ఇంత పెద్ద పార్ట్ దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. అదే ఈ రెక్క ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు కదా, అందరూ చేతులు ఇలా పెట్టుకోండి, ఈ అబ్బాయి పెట్టినట్లు పెట్టుకొని ఇప్పుడు ఈ అబ్బాయి వెనక్కి అలాగే ఉండు, రెండు చేతులు ఇలా వెనక్కను. ఇప్పుడు ఇలా అనగానే చూసారా ఈ వెనకాతలు కనెక్ట్ అయ్యాయా? ఈ వెనకాతలు ఏవైతే ఉన్నాయో ఈ సెంటర్ దానికి సపోర్టింగ్ దొరుకుతాయి, అర్థమైందా? వీప్ వెనకాతల మజిల్స్ ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో అలా కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చి మళ్ళీ వెనక్కి అనాలి. సింపుల్గా ఇలాగంటే ఎక్కడ మీ వెనకాతల వీపుని ఫీల్ అయితే మీకు తెలుస్తుంది, దీనికి ఎలాగైతే కనిపిస్తుందో అదే విధంగా అందరికీ యాస్టీస్గా అలాగా కనెక్ట్ అవుతాయి. చెయ్యు 10 times స్లోగా వీపుని కనెక్ట్ చేస్తూ చెయ్యాలి. అర్థమైందా నేను చెప్పింది? ఆ వెన్నుపూస ఏదైతే ఉందో ఇది చేయడం వల్ల ఈ జబ్బలయ్యి పేకో, జస్ట్ ఈ పార్ట్ ఈ సెంటర్ దానికి కనెక్ట్ చేయాలి. సో ఫీల్తో చేస్తారు. రెడీయా? ఓన్లీ ఇప్పుడు ఎందుకో అర్థం చేసుకున్నారు కదా, చేతులకి ఎక్కడి నుంచి సప్లై వస్తుందని. చేతులు పనిచేయాలి, చేతులు తిమ్మిరులు రాకుండా ఉండాలి అంటే అక్కడి నుంచి సప్లై రావాలి కాబట్టి సో ఈ ఎక్సర్సైజ్ జస్ట్ ఏ ఎక్విప్మెంట్ లేకుండా జస్ట్ ఇలాగ వెనక్కంటే సరిపోద్ది. 2 చేతులు అనాలి, 10 times 3 sets చేస్తారు, ఓకే? చేసినప్పుడు బాడీని బెండ్ చేయొద్దు, బాడీ కొద్దిగా స్ట్రైట్గా పెట్టి చేతులు అలా వెనక్కి అనగానే వీప్ వెనకాతల మజిల్ కనెక్ట్ అవుతుందో లేదో మీకు మీరే అబ్జర్వ్ చేసుకొని చేయండి. రెడీ? ఈ కౌంట్ స్టార్ట్స్ నౌ. 10 9 8 7 6 5 4 3 2 రిలాక్స్, స్టాప్. అందరూ డ్యాన్స్ చేస్తున్నట్లు చేస్తున్నారు, మ్యూజిక్ ఏదైనా పెడితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ నోట్ చెప్తే మీరు నోట్ చేసుకుంటున్నారు. బాగుంది. వీళ్ళు ఎవరైనా కానీ వీడియో తీసిన తర్వాత మీరు ఏం చూసి మనమే తెలియలుగా అంటున్నాం అనుకుంటారు మీరు అందరూ. మీ వీడియో చూసుకొని దీనికి ఏదో ఒక సాంగ్ యాడ్ చేయాలన్నమాట, అది పెద్ద వైరల్ అయిపోద్ది. ఏట్రా చేస్తున్నారు అసలు వీళ్ళు, ఎక్సర్సైజ్ ఏటి చేస్తున్నారు, ఇది కానీ చూపించుకొని చేస్తే ఏటి చేస్తున్నారు అసలు వీళ్ళు అనుకుంటారు ఫస్ట్. అదొక ఎక్సర్సైజ్ అని కూడా ఎవరికి అర్థం కాదు, అర్థమైందా? మీన్స్ ఒక యాక్టివా బండి తీసుకోండి, అది ఎందుకు అంత సక్సెస్ అయింది? 16 years నుంచి 60 years వరకు ఎవరైనా తొక్కొచ్చు, ఇది ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అప్పటికప్పుడుకి రిలీఫ్ కావాలంటే ఇది చేసుకో. ఇవన్నీ బేసిక్ ఎక్సర్సైజెస్, దీనికి ఎక్కడికి మీరు వెళ్ళిపోవాల్సిన పని లేదు. సో అక్కడికక్కడ చేసుకుంటే దీనికి సంబంధించి చేయొచ్చు అని అర్థం. సో అక్కడికక్కడికి అప్పటికప్పుడుకి, అర్థమైందా? ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇదే ఎక్సర్సైజ్ చేతికి ఒక లీటర్ వాటర్ బాటిల్ ఇటు ఒకటి అటు లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చాను అనుకో, అప్పుడు మజిల్కి బలం పెరుగుతుంది. ఇది చేయడం వల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది. పెయిన్ ఇంకా అసలు రాకుండా ఉండాలంటే బలం పెరిగితే పెయిన్ రాదు. ఇప్పుడు మేము బాక్సింగ్ చేస్తున్న టైంలోని బలం ఉన్నాడు మొక్క మీద తగిలినా మళ్ళీ ఇలా అనుకొని మళ్ళీ వెళ్ళి ఫైట్ చేయగలుగుతాం. ఎలాగా? నొప్పిని ఎలా భరించగలుగుతాం? బలం ఉంది కాబట్టి కాసి మళ్ళీ వెళ్తాం. అంతేగాని దానికి నెక్ పెయిన్ వచ్చిందని నెక్ బ్యాండ్లు ఇవన్నీ సర్జరీలు ఇవన్నీ చేయం కదా. చేతి మీద అన్నట్ల మీద దెబ్బ తగిలినా సరే మళ్ళీ మేము రికవరీ చేసుకుంటున్నాం కదా. ఎనీ స్పోర్ట్స్ పర్సన్ ఎవ్రీ 5 years ఇంకా బెటర్ అవుతూ ఉంటారు. మీరు ఎవ్రీ 5 yearsకి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, అర్థమైందా? సో సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ బాడీని వాళ్ళే ప్రొటెక్ట్ చేయాలి, అర్థమైందా? సో ఇది ఎందుకు చేయాలో అర్థమైంది కదా. చేతులు కావాలి, చేతులతో పని ఉందంటే ఎక్సర్సైజ్ చేయాలి, కానీ చేసినప్పుడు డ్యాన్స్ లాగా కాకుండా బెటర్గా చేయండి అందరూ. సరేనా? స్టార్ట్. మళ్ళీ చేయాలి, నువ్వు సల్మాన్ ఖాన్ అయిపోయి అప్పుడే. 1 2
3 సరిగ్గా చేయట్లేదు, ఇందాకలా చేస్తున్నారు. 4 చేయండి పర్లేదు, అంతే. 5 చేయండి పర్లేదు, సిగ్గుపడతారు బాబు, కట్టు చేయండి. 6 7 8 9 10 అలా పట్టుకొని ఉండండి. ఇలా పట్టుకొని ఉండడం వల్ల వెనకాతల మజిల్ టైట్ అవుతుంది, అందుకే పట్టుకోమన్నాను. 10 9 ముఖం ఇలా బిగించుకోవద్దు, బాగోదు. 4 more 3 more 2 more రిలాక్స్, స్టాప్. సో అర్థమైందా వెనకాతల దాన్ని ఫీల్ అవుతూ చేసిన దాన్ని? సో అది చేయడం వల్ల వెనకాతల మజిల్స్ గట్టి పడతాయి. ఇది బేసిక్గా మీకన్నా ఒక 50 ఇయర్స్ ప్లస్ 50 60 70 వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఓకే ఇది బాగానే ఉంది చెయ్యొచ్చు అన్నోళ్ళు వాటర్ బాటిల్ ఏదైనా ఒక లీటర్ 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొని కానీ చేస్తే కొద్దిగా పెయిన్ వస్తుంది. అప్పుడు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాటర్ బాటిల్తో చేస్తారు. వెయిట్ పట్టుకొని వెయిట్తో అనుమతికి అక్కడ స్ట్రెంత్ పెరుగుతుంది. వితౌట్ వెయిట్ ఎనీ మెడికల్ కంప్లైంట్, ఫ్రోజన్ షోల్డర్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి అది కంప్లైంట్. ఓకేనా? రియల్ లైఫ్లో చెయ్యి ఎవరిలో పైకి ఎత్తడం మానేసాం, స్కూల్ చదువుకున్నప్పుడు తప్ప. ప్రజెంట్ సార్ అని మిగతా టైంలో ఎత్తట్లేదు కాబట్టి ఇప్పుడు అందరికీ ఫ్రోజన్ షోల్డర్లు వస్తాయి. చెయ్యి నాకు ఎక్కడి నుంచి లెగట్లేదు పైకి అని. సో అందుకే ప్రతిరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అందరికీ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి రైట్ హ్యాండ్ ప్రజెంట్ సార్ అంటే చెయ్యి లెగుతుందో లేదు తెలిసిపోద్దని, లేకపోతే చాలా ఇబ్బంది. చెయ్యి లెగట్లేదు. చాలామంది కంప్లైంట్ ఏంటి చెయ్యి సగం వరకు లేతుంది, ఇక్కడతో ఆగిపోతున్నారు. చెయ్యి ఫుల్గా కూడా లెగట్లేదు. ఎంతోమందికో కంప్లైంట్స్ ఉంటాయి. అర్థమైందా? ఓకేనా? 2 చేతులు పైకి ఎత్తండి, పిడికిలు బిగించండి. ఓకేనా? పిడికిలు బిగించి చైర్ మీద చేరబడకుండా కొద్ది ముందుకు వచ్చి కూర్చోండి. ఇప్పుడు తిండి ఎలాగైతే చేతులు పెట్టాడో మీరు ఈ చేతులు ఉన్నాయి కదా, మీరు కూర్చున్నాక బాడీ స్ట్రైట్ పెట్టారు కదా, ఈ చెవులకి వెనకాతలకి చేతులు తొయ్యాలి. అది మళ్ళీ చిన్నది ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి తొయ్యాలి. అక్కడికక్కడికే వెనక్కి చేయాలి. చిన్నది ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే చేతులు ఇలా పట్టుకొని అక్కడికక్కడికి వెనక్కి చేయడానికి ట్రై చేయండి. బ్యాక్ సైడ్ షోల్డర్స్ చేతులన్నీ గట్టిపడతాయి, ముందుకు రాకూడదు. ఆ చేతులు తిన్నంగా పెట్టి అక్కడికక్కడికి తల తిన్నంగా పెట్టాలి. 10 9 వెనక్కి, 8 హ్యాండ్స్ ఫోల్డ్ చేయకూడదు. 5 more 4 more 3 more 2 more రిలాక్స్, స్టాప్. అర్థమైందా నేను చెప్పింది? పెయిన్ వస్తుందా? చేయి అక్కడ పెట్టి అలా అంటున్నప్పుడు వెనకాతలన్నీ నొప్పి ఎవరెవరికి వచ్చింది? వచ్చాయా? ఎవరెవరికి వచ్చింది నొప్పి? వచ్చాయా నొప్పులు? ఏమవుతుంది? చేతులు బరువు కాయలేకపోతుంది, వీక్ అయిపోతాయని అర్థం. అది ముందుగా తెలుసుకోండి, లేకపోతే షోల్డర్ కంప్లైంట్ వస్తుంది. సామాన్లు సగం పోయే, అవి ఎక్కడ దొరకవు. ఎక్కడ దొరుకుతాయి సామాన్లు? ఎక్కడ దొరకవు. ఓవర్ ఆయిలింగ్ చేసుకొని వాడుకోవడం మీరు అందరూ. ఓకేనా? సో ఇప్పుడు ఆ పార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది అలాగ అన్నారు కదా, ఏటిది అప్పుడే పోయినట్లు కదా, బోల్డ్ పని ఉంది, ఏటి పరిస్థితి ఎలాగైతే అని చేసేది. సో ఇప్పుడు లేడీస్ అనుకోండి చెవులీలు పెట్టుకుంటారు కదా, ఈ చిన్న బరువు ఎవరో 1/2 kg పెట్టుకోరు కదా, పెట్టుకుంటారా? 1/2 kg పెట్టుకుంటారు. ఏంటి 100 గ్రాములు 200 గ్రాములు కూడా పెట్టుకోరు, అంతే కదా. ఇవి ఈ చెవులకి ఇలా కిందకి పెద్ద హోల్స్ అయిపోతాయి అంటారు కదా. మరి దీనికే గ్రావిటేషన్ ఫోర్స్ అంత లాగితే ఈ చెయ్యి బరువు ఒక్కొక్కరివి 2 kg పైన ఉంటాయి. ఈ చెయ్యి ఏదైతే ఉందో ఇక్కడ ఏదో పాపం 10 1/2 kg కూడా లేదు ఇక్కడ. ఈ చెయ్యి కిందకి లాగుతున్నాడు, ఏటవుద్ది? చెయ్యి బరువుకి ఈ భుజాలన్నీ పీకేస్తాయి. సో అప్పుడు ఏంటి చేయాలి? ఆ చేతికి బలం పెరగాలంటే గ్రావిటేషన్ ఫోర్స్కి జస్ట్ చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి దించి ఇలా పక్కకు పెట్టాలి, పిడికిలు బిగించి. ఓకేనా? మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని పెట్టి చూడండి, చాలా టఫ్ ఎక్సర్సైజ్ ఇది. మీరు కొద్దిగా చైర్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని బాడీ స్ట్రైట్గా పెట్టుకొని కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ చేతులు ఒకసారి అడ్జస్ట్ చేసుకొని చేతులు పెట్టండి. పెట్టారు కదా? పెట్టారా? జస్ట్ అలా పట్టుకోండి, 10 seconds పట్టుకోండి చాలు. 10 9 8 7 6 5 4 3 2 రిలాక్స్. ఇప్పుడు 2 చేతుల్లో ఒక చేతికి నొప్పి దించేయండి. 2 చేతుల్లో ఒక చేతికి నొప్పి వస్తుందో ఒక చేతికి నొప్పి రాకపోవచ్చు.
లెఫ్ట్ హ్యాండ్ వీక్ అండ్ లెఫ్ట్ సైడ్ రావచ్చు. సో వీక్ ఉనే దగ్గర చెయ్యి బరువు కాయలేక ఆల్రెడీ వీక్ అయిపోతుందని అర్థం. ఎంతసేపు మళ్ళీ 10 సెకండ్స్ కూడా కాసే బలం దాంట్లో లేదు అని అర్థం. బలహీనమైన శరీరం అయిపోబోతుంది అని అర్థం. మళ్ళీ దాంట్లో బలం మీరే పెంచుకోవాలి. కాబట్టి జస్ట్ 10 సెకండ్లు పట్టుకున్నారు కదా, ఎగువ దిగువ పట్టుకోకూడదు. మీరు చెప్పింది వినడం కోసం ఈ శరీరం ఉంది కాబట్టి మీరు చెప్పినట్లుగా అది వినే తీరాలి. పట్టుకో అంటే పట్టుకొనే ఉండాలి చేతిని. నేను లెగలేను, నేను చేయలేను, నా వల్ల కాదు అంటే అవ్వదు. అర్థమైందా? బలహీనంగా అయినా బతికే తీరాలి, బలంగా అయినా బతికే తీరాలి. ఈరోజు తెల్లారు లేసామంటే తెలివి రాకపోతే ఏ బాధ లేదు. తెలివి వస్తే ఎలా ఒకలా బలంగానే బతకాలి. భయపడుతూ బతకొద్దు, బలహీనంగా బతకొద్దు. ఎలాగా లేసాను తప్పదు, లేకపోతే బాగుండు అనుకుంటే ఓకే. లెగిసామంటే గట్టిగానే అడిగేయాలి, గట్టిగానే వెళ్ళాలి, బెటర్గా వెళ్ళాలి ఎవ్రీడే. సో దాని ప్రకారంగా ఇప్పుడు మీరు చెయ్యి ఏదైతే పట్టుకున్నారో ఇక్కడ పెట్టారు కదా, ఈ షోల్డర్ దగ్గర మాత్రమే వచ్చింది. అదే చేతిని వెనక్కి తొయ్యాలి. నువ్వు పెట్టు. ఇప్పుడు ఎక్కువ తోసిక. ఇప్పుడు చేతులు ఉన్నాయి కదా, కొద్దిగా వెనక్కి పెట్టు. ఇప్పుడు బ్యాక్ మజిల్ కనెక్ట్ అవ్వాలి. దీన్ని కనెక్ట్ చేసి పట్టుకోండి ఒకసారి ఎత్తి. అలాగా తల తినంగిట్టు నువ్వు. ఇప్పుడు ఇలా పట్టుకున్నారు కదా, చిన్నది ఒక్క 2 ఇంచులు కింద దించి మళ్ళీ పైకి అప్ అండ్ డౌన్ చేయండి. ఓన్లీ 10 టైమ్స్. చిన్న దిగి పైకి ఎత్తండి. 1 2 3 4 5 అయిపోయాయి. సామాన్లు ఆల్రెడీ అందరూ పోయారు, సగం పోయారు. 5 4 more 3 more 2 more రిలాక్స్ స్టాప్. ఏంటి ఉట్టి చేతులు ఎత్తడానికి ఇంత బాధపడుతున్నారు? నొప్పి పెట్టిందా? నొప్పి వచ్చింది అందరికీ. జెన్యున్గా చెప్పండి, నొప్పి రాలేదా? మీకు చేయించాలా? ఒకసారి మిమ్మల్ని పిలిచి మీకు చేయించాలా? నొప్పి రాగానే తెలిసిపోతుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. వీడికి ఎందుకు చెప్పాను అవసరంగా, నొప్పి పెడుతుంది రా నన్ను వదిలే అంటారు మళ్ళీని. నొప్పి ఎందుకు రా? వస్తుంది కదా. ఎందుకు రాదు? వస్తుంది. వెనకాతల ఈ మెడలు పీకుతాయి. మెయిన్ మీకు మ్యాక్సిమం మీ చేతులు వెనక్కి పెట్టగానే నెక్ మజిల్స్ దగ్గర పీకుతుంది. అంటే చెయ్యి బరువు కాయలేక వస్తునే నొప్పి అది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు అక్కడ మెడికల్ కంప్లైంట్ ఏమీ లేదు. అర్థమైందా? ఒక షోల్డర్ కంప్లైంట్ వస్తే సర్జరీ చేయించుకుంటాను, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, మీకు అక్కడ మెడికల్ కంప్లైంట్ ఏమీ లేదు. జస్ట్ ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇలా చెయ్యేసాం అనుకోండి, బాబు చెయ్యితీరా బాబు బరువు కాయలేకపోతున్నాం, అంతేగాని అక్కడ మెడికల్ కంప్లైంట్ వచ్చినట్లుగా ఏం కాదు. సో ఇక్కడ మీ షోల్డర్, మీ బరువు, మీ చెయ్యి బరువుని కాయలేక వస్తున్న నొప్పి. ఫస్ట్ ఆ నొప్పి ఏంటో ఫస్ట్ కనుక్కుంటే మీరు ఫస్ట్ టెన్షన్ పడరు, భయపడరు. నొప్పి ఏదో వచ్చి నాకు ఏది అయిపోయింది అనుకుంటే అంతే. ఒకసారి ఎందుకైనా మంచిది స్కాన్ చేద్దాం, ఎక్స్రే తీద్దాం, ఏం లేదు బాగానే ఉంది, ట్యాబ్లెట్ వాడి తగ్గిపోద్ది. సరేనా? సో దానికి వెళ్ళకుండా ఉండాలంటే మీకు అది ఎందుకు వస్తుందో తెలియాలి. నా చెయ్యి బరువు ఇప్పుడు 2025 ఇప్పుడు పెట్టాం కదా, 2026కి చెయ్య లెగట్లేదు, అప్పుడు లేసే కానీ ఇప్పుడు ఏం పని చేయట్లేదు. ఒకప్పుడు కాదు ఇప్పుడు ఏంటి అని అడుగుతారు. సరేనా? సో చేతులు అలా పెట్టి పట్టుకోవడం వల్ల బలం పెరుగుతుంది. ఇప్పుడు అవే చేతులు జస్ట్ అలా వెనక్కి పెట్టి అప్ అండ్ డౌన్ చేశారు కదా, చేతులు అలా పట్టుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా ఇలా షోల్డర్ తిప్పాలి. చేతులు తిప్పడం కాదు, భుజం తిప్పాలి, షోల్డర్ తిప్పాలి. ఓకేనా? 2 షోల్డర్స్ 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ ఆపోజిట్. 10 ఫుల్గా సర్కిల్లో తిప్పాలి. 10 9 8 షోల్డర్ తిప్పాలి. 7 షోల్డర్. 6 5 4 దీపావళి పండుగ చేసిన కాకరబోతులు తిప్పుతా. 5 more 4 more తిప్పండి. 3 more 2 more రివర్స్ 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 తిప్పాలి. రివర్స్ రివర్స్ రివర్స్. 10 9 మళ్ళీ ఎలాగైతే తిప్పాలి దానికి మళ్ళీ రివర్స్ తిప్పాలి షోల్డర్ని. 5 more 4 more తిప్పట్లేదు. 3 more 2 more రిలాక్స్ స్టాప్. దించేయండి. నొప్పి పెట్టాయా? నో పెయిన్ నో గెయిన్. ఓకేనా? ఇది మీకు వచ్చింది కదా నొప్పి, మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఏమీ చేయకుండా వచ్చింది అంటే మిమ్మల్ని మెడికల్ పెయిన్ వీక్ చేస్తుంది. సో మీరు రప్పించారు పెయిన్ని, అది వచ్చి లేదు. సో ఆ పెయిన్ని తట్టుకోవడానికి బ్రెయిన్కి ఒక కెపాసిటీ ఉంటుంది. సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత తట్టుకోలేరు పెయిన్ని. ఈ పెయిన్ ఎవరైతే అలవాటు చేసినా ఆ డిజిట్ని కాయగలుగుతారు వాళ్ళు, దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఓకేనా? షోల్డర్ అయిపోయింది, తలది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వేళ్ళు. వేళ్ళది ఈజీలే. ఇది ఎనర్జీ సింబల్. ఎప్పుడైనా మీరు అనుకునే డ్రీమ్ ఫుల్ఫిల్ అయినంత వరకు ఈ బాడీని వదలకూడదు. వాడు అలా పట్టుకొనే ఉంటాడు.
పట్టు వదలరు అంటారు కదా, ఇది ఒక ఎనర్జీ సింబల్ ఇది. ఓకే, బ్రెయిన్కి ఎనర్జీ ఉంటేనే అది పట్టుకోగలదు. బ్రెయిన్కి ఎనర్జీ లేకపోతే చేతులు ఇలా అయిపోతారు. ఇది ఎనర్జీ సింబల్ అందుకనే. ఓకేనా, ఒక్కసారి కళ్ళు మూసుకొని మళ్ళీ ఇలా అనుకోగానే ఎనర్జీ క్రియేట్ అవుద్ది. రీఛార్జ్ ఇన్స్టెంట్లో అప్పటికప్పుడు బ్రెయిన్కి రీఛార్జ్ కొద్దిసేపు వర్క్ చేసుకోవాలంటే 100% అది కావాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, 1 టైం ఇలా బొటల్ వేన్ బయటికి, 1 టైం బొటల్ వేన్ లోపలికి. సో 2 హ్యాండ్స్ చేయాలి. ఒక చేతిలో మైక్ ఉంది కాబట్టి నేను పట్టుకోలేదు. 2 చేతులతోటి 1 టైం అవుట్ సైడ్, 1 టైం ఇన్సైడ్. రెడీ, ఈ కౌంట్ స్టార్ట్స్ నౌ. ఈజీ ఎక్సెల్ ఇవి చేస్తారు అందరూ. కొంచెం చేతుల కింద నిలబెట్టద్దు, ఇలా పెట్టండి బాబు. రెడీ, స్టార్ట్. 1 2 సరిగ్గా చేయి, నువ్వు పెట్టి అలా చేతను, ఇలా పెట్టి అందరూ ఒకలా చేతను, నువ్వు ఒకలా చేతను. 8 చూస్తున్నావు, 8 3 4 5 6. ఒకసారి బొట్టల మీద లోపలికి వెళ్తుంది, ఒకసారి అవుట్ సైడ్కి వస్తుంది అంతే. 5 మోర్, అందులో పెద్ద ఎక్సర్సైజ్ ఏం లేదు. 4 మోర్, లాస్ట్ 3, లాస్ట్ 2, లాస్ట్ 1. ఇది అయిపోయింది కదా, చేతిని ఇలా తిరగేయండి. తిరగేసి ఇప్పుడు చేయండి. ఇలా ఇలా చేయాలి, మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్తుంది. సరేనా, ఫింగర్స్కి బలం కావాలి. వేళ్ళు లాస్ట్కి ఏజ్ అయిపోయిందా గ్లాస్ కూడా పట్టుకోలేరు, వణుకుపోతుంటారు ఒక్కొక్కరు. 5 మోర్, 4 మోర్, లాస్ట్ 3, లాస్ట్ 2, లాస్ట్ 1. ఇప్పుడు అదే చేతిని తిరగేయండి. తిరగేసి పట్టుకొని ఇప్పుడు చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10. స్టాప్. చూడడానికి సింపుల్ ఎక్సర్సైజ్ కానీ చాలా ఇంపార్టెంటే. బ్రెయిన్ వీక్ అయిపోతుందంటే తెలిసిపోతుంది. ఇది ప్రతిరోజు మీరు జస్ట్ ఇలా అనుకోవడం వల్ల మీకు తెలుస్తుంటుంది పవర్. ప్యారలైజ్ అయిపోతే బాల్ ఎత్తారు నొక్కు అని, అదేం వాళ్ళని చేయలేరు. అర్థమైందా? ఇది ఎట్టి పరిస్థితుల్లో సెన్సర్స్ పనిచేస్తూ ఉండాలి. ఒక వేలికి తక్కువ వెళ్తుందంటే సెన్సర్స్ తెలిసిపోతుంది ఈ ఎడ్జ్ వరకును. సరేనా? సో 100% ఇది ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్. ఓకేనా? సో దీని ప్రకారంగా అవుట్ సైడ్ ఒకటి, లోపలికి ఒకటి, కానీ పట్టుకునేటప్పుడు బలంగా పట్టుకోవాలి. చూడు, ఒకప్పుడు మనుషులు చాలా బలమైన నువ్వులు పట్టుకుంటే ఇలా పిండితే ఆయిల్ వస్తుందంట. 350 కిలోస్ ప్రెజర్ పట్టుకుంటేనే కానీ ఆయిల్ రాదు. ఒకప్పుడు మనుషులందరూ బలమైన మనుషులు, అంతేగాని బాడీ బిల్డింగ్ చేయలేదు, ఇవన్నీ చేయలేదు. బలమైన శరీరం కావాలి. బలమైన శరీరం ఎలా తయారవుద్ది? బలమైన మైండ్ సెట్ ఉంటే రెడీ అవుతుంది. ఎప్పుడైనా విద్యావంతుడు అంటే దాని అర్థం ఏంటి? ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎదుర్కొని వెళ్ళగలిగితేనే ఆడు తెలివైనడు, విద్యావంతుడు. ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ కాదు కదా. ఎలాగా, ఏ విధంగా, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా, ఇది కదా తెలియాలి. అవన్నీ తెలియాలంటే బ్రెయిన్కి అర్థం అవ్వాలి. అర్థమైందా? బ్రెయిన్ ఎప్పుడెప్పుడు పనిచేయదు? బాధపడితే పనిచేయదు, భయపడితే పనిచేయదు, ఆనందపడినా పనిచేయదు. సో బాధపడడం, భయపడడం, ఆనందపడి ఈ 3 డ్రైవ్స్ని స్టాప్ చేస్తారు. ఆ 3 డ్రైవ్స్ ఆపితే మీ బ్రెయిన్ పనిచేస్తుంది. బాధ వచ్చినప్పుడు తెలుస్తుంది నీవు ఎంత కెపాసిటీ ఉందనిసని. ఆ బాధను ఎదుర్కొనేటప్పుడే తెలుస్తుంది వాళ్ళ పవర్, అప్పుడు దాకా తెలియదు. ఆ పవర్ జనరేట్ అవ్వాలంటే బాధ ఎప్పుడు వస్తుంది? ఇందాకలు చేయి పట్టుకున్నారు కదా, ఇలాగా పట్టుకున్నప్పుడు నొప్పి వచ్చింది అంటే బాడీ సఫర్ అవుతుంది. అంటే ఆ బాధలో నీ బ్రెయిన్ పని చేయగలిగితే నీకు బాధ వచ్చినప్పుడు నీ బ్రెయిన్ పని చేస్తుంది అని అర్థం. నొప్పి వచ్చినప్పుడు మన బ్రెయిన్ పని చేయాలి, అప్పుడు కదా యాక్టివేట్ అవుతుంది. అంటే బాధలో ఉన్నప్పుడు బ్రెయిన్ పని చేయడం ఎలాగనేది ప్రాక్టీస్ చేస్తున్నాం. చిన్న నొప్పి పెడుతున్నప్పుడు బాధ కలిగింది, ఆ బాధలో వద్దురా బాబు అనేది బాధ కలిగి వెయిట్, ఆగు, పర్లేదు, ఏమీ అవ్వదు, నువ్వు ముందుకెళ్ళు అని మీకు మీరు చెప్పుకోవడానికి ఆ డ్రైవ్ యాక్టివేట్ అవుతుంది. అందుకు ఆ పెయిన్ వచ్చినప్పుడు మీకు అది తెలుస్తుంది. ఓకేనా? అయిపోయింది కదా చేతుల వరకు అన్నీ. ఇప్పుడు మెయిన్ అసలైంది నడుం. ఒకసారి అందరు లేచి నిలబడి గచ్చు ముట్టుకోగలరా లేదా ట్రై చేయండి చాలు. ఇగటి నేను ఫస్ట్ మీరు ముట్టుకోండి. చూడు, ఈ గచ్చు ఇలా ముట్టుకుంటాం కదా, చూడు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరు చేయకండి, అలా ఉండిపోతారు. ఇప్పుడు వాళ్ళ మళ్ళీ తీసుకెళ్ళావు, ఏ మొహమాట ఏం లేదు. బ్యాక్ పెయిన్ ఎవరికున్నా, బ్యాక్ బోన్ కంప్లైంట్ ఉన్నా, సయాటికా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మాత్రం ముందుకి బెండ్ అవ్వద్దు. బ్యాక్ పెయిన్ కంప్లైంట్ లేదన్న వాళ్ళు చెక్ చేసుకోండి. అది కూడా ఎంతవరకు దిగుతుంది అంతవరకే. ఇక్కడ వరకు దిగితే ఇక్కడ వరకే. బలవంతంగా గచ్చు ముట్టుకోమని కదా వీళ్ళు గచ్చుకి కానీ వీళ్ళు ముట్టుకున్నారు. సరేనా? ట్రై చేయండి ఒకసారి. ఎవరెవరు ముట్టుకున్నారో తెలిసిపోద్ది. గచ్చు ముట్టుకొని ఉండండి 10 సెకండ్లు. ఏరు బాబు, గచ్చు అంటుకోవట్లేదు. ముడుకులు ఫోల్డ్ చేయకూడదు, నీస్ ఫోల్డ్ చేయకూడదు. లేచిపోండి.
ముడుకు ఫోల్డ్ చేయకుండా గచ్చు ముట్టుకుంటే ఈ వెనకాతల టెండన్స్ దగ్గర పెయిన్ వస్తుంటుంది, లాగుతుంటుంది. ఆ టెండన్స్ ఏవైతే ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఫర్దర్గా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అని అర్థం. ముందుకి వంగవద్దు అంటాడు. బ్యాక్ పెయిన్ వచ్చాక ఫస్ట్ చేసే పని ఏంటి? ముందుకి వెనక్కి బెండ్ అవ్వద్దని చెప్తాడు. దానికన్నా ముందు తెల్లారు లెగ్గానే మంచం మించి దిగ్గానే ఎలా పడితే అలా పడుకుంటాం కదా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పండి ఒకసారి గుండ్రంగా. ఇది ఎవరైనా చేయొచ్చు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. తిప్పండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 స్టాప్. భలే తిప్పుతున్నారు అందరూ. వీడియోగ్రాఫర్ బాగా క్యాచ్ చేసి కవర్ బాగా తిప్పుతున్నారు. రెడీ, రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్టాప్. ఇప్పుడు గుండ్రంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పారు కదా, పక్కకి చేయండి. ఇలాగా పక్కకి చేయండి, సైడ్కి చేయండి. చిన్నప్పుడు లేడి, మళ్ళీ అందరూ యంగ్ ఏజ్కి వెళ్ళాలంటే ఎలా చేస్తారు? 1, 2, 3 ఇలాగ అండమే. 4, 5, 6, 7, 8, 9, 10 స్టాప్. రిలాక్స్, ఆగండి. ఇది నడువు నొప్పి ఉన్నా సరే ఇది చెయ్యొచ్చు ఈ మూమెంట్, ఓకేనా? ముందుకి వెనక్కి బెండ్ అవ్వకూడదు, కానీ ఇది చెయ్యొచ్చు. ఇది చేయడం వల్ల ఏమవుద్దంటే మీ బాడీలో యూరినరీ సిస్టమ్ని ఏదైతే వాడుతామో వేస్టేజ్ బయటికి పోవాలి. ఆ వేస్టేజ్ బయటికి పోకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్, ఆథరైటిస్, కీళ్ళవాతం 3.5 to 6 విమెన్ అండ్ 3.5 to 7 మెన్. 6:1 వచ్చినా 7:1 వచ్చినా అడికి కీళ్ళవాతం వచ్చినట్లే, అంటే కన్ఫామ్. యూరినరీ సిస్టంలో నుంచి యూరిక్ యాసిడ్, యూరియా, యూరిన్, దానిలో నుంచి వెళ్ళవలసిన వేస్టేజ్ బయటికి పోకపోతే అది మళ్ళీ రిటర్న్ వెళ్ళి బ్లడ్లో కలిసిపోయి వచ్చి జాయింట్లకి పట్టేస్తుంది. ఆ జాయింట్లు ఏవైతే పట్టేస్తాయి జాయింట్లన్నీ నొప్పి పుడతాయి. అర్థమైందా? సో మార్నింగ్ లెగ్గానే ఇవన్నీ చేయబోతప్పటికి అన్ని జాయింట్స్లో ఉన్నటువంటి క్రిస్టల్ లాగా, బ్యాటరీ పైన ఎలాగైతే వైట్గా ఉంటుందో అలా క్రిస్టల్ బోన్ చుట్టూ కూడా పడుతుంటాయి. నైట్ మీరు పడుకున్నప్పుడు తెల్లారికి లేచి కదపబోతప్పటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అందుకు బెడ్ నుంచి కింద దిగిన తర్వాత జస్ట్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అప్ అండ్ డౌన్ చేస్తారు. బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు బెండ్ అవ్వడం మానేస్తే ఇంకా కంప్లీట్గా లైఫ్ లాంగ్ మీ పని ఇంకా అలా ఉండిపోద్ది, ఓకేనా? ఎంతవరకు బెండ్ అవ్వచ్చు, ఓకేనా? ఇప్పుడు ఇలా చేయరుంది అనుకోండి, మీ ఇంట్లోనే చేస్తారు కాబట్టి ఇక్కడ వరకు ముట్టుకొని ఇలా వెనక్కి అంటారు, ఓకేనా? బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు ఇక్కడ వరకు టచ్ చేసి ఈ మాత్రం అనుభవతప్పటికి మళ్ళీ అలవాటు చేస్తారు. మెల్లమెల్లగా కిందకి వెళ్తుంది. బలవంతంగా ఫ్లోర్ వరకు వెళ్ళకూడదు, కానీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి అంటారు. అంటే గ్రావిటేషన్ ఫోర్స్కి ముందుకి అని మళ్ళీ వెనక్కి అంటే బలం పెరుగుతుంది. ఎందుకంటే బాడీ ముందు కొంగుంటుంది కానీ వెనక్కి కొంగోదు, కాబట్టి బాడీని వెనక్కి అనడం వల్ల బ్యాక్ బోన్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఓకేనా? సో ఫ్రంట్ టు బ్యాక్ బెండింగ్ చేస్తారు ఇప్పుడు అందరూ, ముందుకి వెనక్కి బెండింగ్. ఓకే, ఎలా చేస్తారు తెలుసా? నడుమే చేతులు పెట్టుకోండి, నడుమే చేతులు పెట్టుకొని కాలు బొట్టల వెను కట్టగా పట్టుకొని బాడీని కొద్దిగా ముందుకు దించండి ఇక్కడ వరకు. ఇంత దించి మళ్ళీ వెనక్కి అనండి. నన్ను ఒకసారి చూడండి, ఫస్ట్ నన్ను చూసి దెన్ అగైన్ అప్లై. ఇక్కడ వరకు చాలు, దెన్ అగైన్ బ్యాక్కి వెళ్తున్నాడు, కాన్సన్ట్రేషన్ అంతా బ్యాక్ బోన్ మీద ఉండాలి. అక్కడ వరకు దించి మళ్ళీ వెనక్కి రావాలి. వెన్నుపూసే చాలా ఇంపార్టెంట్. సో ముందు చెప్పిందే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తల వెంట్రుక కన్నా సన్నప్పుడు ఉంటాయి వెన్నుపూస లోపల, వెన్నపూస లాగలాగంటే అలా పేస్ట్ అయిపోతాయి అవి. సో చాలా జాగ్రత్తగా చేయాలి బ్యాక్ బోన్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, ఓకేనా? ఈ కౌంట్ స్టార్ట్స్ నా, ఓన్లీ 10 repetitions. స్టార్ట్. 10, 9, 8, 7, 6, 5 more, 4 more, last 3, last 2, last 1. స్టాప్. చేశారా? మెయిన్ వెనక్కండం చాలా ఇంపార్టెంటే, ముందుకు కదా. ఏటైంది? పట్టిసిందా? ఏమైంది మరి? ఏటైంది? నడు నొప్పి పెడుతుందా? మరి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా మార్చారు? సో అది కంపల్సరీ ఫ్రంట్ టు బ్యాక్ బెండింగ్ చేస్తారు కదా. అలా చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత
ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత ఒక గ్రాండ్ ఫాదర్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ మనవడిని ఎత్తుకోమన్నారు, లేదా వాళ్ళ అమ్మకి వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు వాళ్ళ నాన్నకి ఎవరికో ఎత్తుకోమన్నారు. వీడికి బ్యాక్ పెయిన్ వస్తే ఇలా ఒంగోని ఇలా ఎత్తగలడా? ఎత్తలేడు కదా. ఆ రోజు ఆ ఒంగోవడం కోసం తెలుస్తుంది వాళ్ళ బాధ. అరే నేనేంటి కనీసం ఎత్తుకోలేకపోతున్నాను అని చెప్పేసి కిందకి ఇలా బెండి ఇలా తీద్దామంటే అవ్వదు. ఒక వస్తువు కిందకి పడితే తీయడానికి అవ్వదు. అర్థమవుతుందా? సో ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా ఏదైనా వస్తువు పడిపోతే అంటే బాబు అది ఇచ్చే అన్నాం అనేసి మీరే ఫస్ట్ తీయడానికి ప్రయత్నించండి. అలా అది ఇచ్చేయండి అంటే ఒంగోడాడు. అర్థమైందా? బ్యాక్ బోన్ దానికి అది చేశారు. మెయిన్ ఇంపార్టెంట్ ఇది L1 2 3 4 5కి సంబంధించిన దాంట్లోని. ఇప్పుడు మీరు ఎవరెవరైతే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సైడ్ చేశారో నొప్పి లేదు కదా ఎవరికి? ఫ్రంట్ టు బ్యాక్ బెండింగ్ చేసినప్పుడు కూడా నొప్పి లేదు కదా. నొప్పి లేకపోతే ఎక్సర్సైజ్కి పనికి వస్తుంది, చేయొచ్చు అని అర్థం. నొప్పి ఉంటే చేయకూడదు. ముందుకు బెండ్ అయ్యి ఇలాగంటే పట్టేసిందా ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఓకేనా? చిన్న సెన్సర్ ఇచ్చినా సరే చేయొద్దు. బ్యాక్ బోన్ కాబట్టి మిగతా ఏం పట్టేసినా పర్లేదు, నడుంగాని పట్టేస్తే చాలా ఇబ్బంది పడతారు. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ఈ మక్కలు ఏవైతే ఉన్నాయో ఈ గ్లూట్ మజిల్స్ కాస్త మెత్తగా అయిపోతాయి ఏజ్ అవుతున్న కొవ్వులది. ఓకేనా? ఆ రెండు మక్కలు టైట్గా ఉంటే ఆ వెన్నుపూస ఏదైతే ఉందో దానికి రివిటింగ్ టెయిల్ బోన్ దగ్గర నుంచి అదే పట్టుకుంటుంది ఇలాగా. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి టెయిల్ బోన్ ఇక్కడ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి సప్లై యూరినరీ సిస్టమ్కి. సో యూరినరీ కంప్లైంట్స్ ఎక్కువ సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత టాయిలెట్ వస్తే ఆపుకోలేరు, వెంటనే పరిగెట్టవలసి, అంటే ఇండికేషన్ ఇస్తుందని అర్థం. దానికి ఒక సెన్సర్ ఉంటుంది, S1 కాకుండా S2. ఒక ఫ్రిడ్జ్లో గడ్డ కట్టేసినటువంటి దాన్ని ఒక బటన్ నొక్కితే ఎలాగైతే వాటర్ లాగా అయిపోద్దో అక్కడ సెన్సర్ అలా టచ్ అవగానే అక్కడి నుంచి బ్రెయిన్ నుంచి సప్లై వెళ్తేనే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళక డ్రెస్ తీసాక టాయిలెట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఆ విధంగా అది ఎక్కడైతే మక్కలు మెత్తగా అయిపోతాయో, మీరు కూర్చొని ఉంటారు కదా, కూర్చొని ఉన్నప్పుడు ఏమవుద్ది, ఆ మక్కలు మెత్తబడి అవి గచ్చుకి టచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. అప్పుడు ఏంటి, ఇంతకుముందు ఒకప్పుడు టాయిలెట్ వస్తే ఆపుకోగలడు, ఇప్పుడు ఆపలేకపోతుంటాడు. అంటే మక్కలు మెత్తబడిపోయి టచ్ అవ్వడం స్టార్ట్ అవుతుందని అర్థం. అది కాస్త క్రమేపన వెళ్తూ ఇంకా అసలు కంట్రోల్ చేయలేడు. ఇంకా నెక్స్ట్ లెవెల్ దాటబోతేప్పటికి డ్రాప్స్ లాగా అయిపోతుంటుంది. అర్థమైందా? సో ఆ పార్ట్ ఏదైతే ఉందో యూరిన్ కంప్లైంట్, మోషన్ కంప్లైంట్ వస్తే టార్చర్ చూస్తారు. ఓకే, ఆ కంప్లైంట్ రాకుండా ఉండాలంటే దానికి సంబంధించింది ఏ ఎక్సర్సైజ్ చేస్తే మీకు అవి గట్టిగా అవుతుంది అనేది ఇక్కడ పాయింట్. సింపుల్ ఎక్సర్సైజ్, మీకే టెస్టే. చేతులు ఇలా వెనకాతలు పెట్టుకోండి, ఒక చేయి పెట్టుకోండి, ఎడం వైపు పెట్టుకొని తిన్నగా ఉన్నారు కదా, ఒక్క కాల్నే ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఒక్క కాల్నే ఇలా వెనక్కి పెట్టండి. ఇప్పుడు ఇది టైట్ అయిందో లేదో చెక్ చేసుకోండి మీకు మీరే. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, కాలు తిన్నంగా వెనక్కి పెడితే టైట్ అయిందా? వెనక్కి పెట్టు. టైట్ అయిందా? మక్క టైట్ అవుతుందా? టైట్ అయింది కదా, అది 10 సెకండ్లు పట్టుకోండి. వెనక్కి గాల్లో పట్టుకోండి, అలాగా పట్టుకోలేరా? పడిపోతున్నారు ఏంటప్పుడు? హిప్ మజిల్ ఇగోటి ఇది, అందుకే చూపిస్తున్నాను ఇగోటి ఈ పార్ట్ హిప్ మజిల్. ఓకే, వెనక్కి పట్టుకొని టైట్ అయిందా? సో ఫోకస్ చేయండి దాని మీద 10 సెకండ్స్. అది మార్చేసి అవతల కాలు చేయండి. అవతల కాలు ఏది చేస్తే దాని వైపే పెట్టుకోండి చెయ్య. అది టైట్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేయండి. అవుతుంది, కొద్దిగా వెనక్కి అంతే. ఇప్పుడు టైట్ అయిందా? వెనక్కి తోస్తే టైట్ అవుతుంది. రిలాక్స్. మీకు అర్థమైంది నేను చెప్తుంది? ఆ మక్క టైట్ అయితేనే వెన్నుపోసుకి సపోర్ట్. ఓకేనా? ఆ మక్కలు టైట్ అయితేనే వెన్నుపోసుకు సపోర్ట్ దొరుకుతుంది, అదర్వైజ్ సపోర్ట్ దొరకదు. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు చేస్తున్నారా ఎక్సర్సైజ్ అని. సో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్. మీకు ఎంత సింపుల్ ఛాలెంజ్ చూడండి, ఒక కాలు మీద ఉండి ఒక కాలు ఎత్తడానికి కూడా బ్యాలెన్స్ లేదు. సో మీకే ఛాలెంజ్ పెట్టుకొని చేయగలరా లేదా మీకు మీరే టెస్ట్ చేసుకోండి. సీరియస్గా ఒకసారి ఛాలెంజ్ 10 సెకండ్లు నా బాడీ ఉండాలి అని అనుకొని 10 సెకండ్లు పట్టుకొని చూడండి, తెలుస్తుంది. 10 సెకండ్స్ స్టార్ట్. 10 9 8 7 6 5 4 3 2 చేంజ్. అనదర్ సైడ్. 10 9 8
7, 6, 5, 4, 3, 2, రిలాక్స్, స్టాప్. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు అది టైట్ చేయడం ఎలాగని తెలిసింది కదా. లైఫ్లో ఎప్పుడైనా ఎవరికి చెప్పవలసిన పని లేదు. మెత్తగా అయిపోయింది నా బాడీ, ఇంక అయిపోయింది అప్పుడే, ఇంక మెత్తగా అయిపోతే చెప్పాడు ఆల్రెడీ, బోనెళ్ళి గచ్చుకు తగులుతుంది అని. సో ఈ కంప్లైంట్ వస్తుంది, దీనికి వెళ్తే ట్యాబ్లెట్, అవ్వడానికి ఒక ట్యాబ్లెట్, అవ్వకుండా ఉండడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. దీనికన్నీ కాలు ఎత్తి పట్టుకోవడం బెటర్. సరదాగా మీరు అక్కడ ఎక్కడికన్నా బస్ స్టాప్లో ఉండి వాళ్ళకి ఎత్తి పట్టుకోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి 10 మంది అంటే ఏ సెంటికేట్ ఇంతే సింపుల్, ఆల్రెడీ చెప్పి వెళ్ళాడు, ఆల్రెడీ నేను చెప్పాను, చేసుకోవచ్చు. అర్థమైందా? బయట వాళ్ళకి ఎవరికి చెప్పినా అర్థం కాదు, కానీ అట్లీస్ట్ మీ ఫ్యామిలీలో మీకు సంబంధించిన వాళ్ళకైనా ఆ కంప్లైంట్ బాధపడకుండా ఆపాలి అనుకుంటే అది మీరు చేస్తే బెటర్. బాడీ లూజ్ అయిపోతున్న కోల్ది వీక్ అయిపోతున్నట్లే. ఇది మంచి, ఇది చెడ్డ, ఇది అని తెలుసుకోవడానికి సర్టన్ ఏజ్ పడుతుందా? ఆ ఏజ్ టైంకి షుగర్లు, బీపీలు అన్నీ వచ్చేది, ఇంకెందుకు బయటికి వెళ్ళి పక్క అంటారు. సో అందుకు ఎక్కడున్నా చెయ్యాలి. ఓకే, ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు జస్ట్ ఇలా పట్టుకున్నారు కదా, ఇప్పుడు ఎలాగైతే పట్టుకున్నారో దాన్ని అప్ అండ్ డౌన్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ముందుకి వెనక్కి కదిపితే వెనక్కి వెళ్తున్నప్పుడు బలం పెరుగుతుంటుంది. ఆ కాలు అలాగ అంటూ ఉండడమే, వెనక్కి అనాలి. కాలు ఫోల్డ్ చేయొద్దు, స్ట్రైట్గా పెట్టి వెనక్కి అనాలి. ఆ కాలు అయిపోయిన తర్వాత కాలు మార్చి ఇంకో కాలు అనండి, ఇంకో కాలు, ఇంకో కాలు, 5 more, 4 more, 3 more, 2 more, రిలాక్స్, స్టాప్. తెలిసిందా తెలియలేదా? తెలియట్లేదంటే చాలా ఇబ్బంది, బాగా లూజ్ అయిపోయిందని అర్థం. ఆ 7-10 చేసిన మనకి ఏంటి తెలిసిన 15 చేయండి అప్పుడు, లేకపోతే ఇబ్బంది పడతారు. బాడీ బాగా వీక్ అయిపోయింది, వెళ్ళలేదని మనం 15-20 సార్లు చేయాలి, తప్పదు. అంతే కదా. పూర్ స్టూడెంట్ కొద్దిసేపు కాదు ఎక్కువసేపు చదవాలి, కొద్ది బెటర్ ఉన్నాడు కొద్ది తక్కువసేపు చదివినా పర్లేదు. కాబట్టి 10 కాకపోయినా 15 చేస్తే ఆటోమేటిక్గా ఆ పార్ట్కి టైట్నెస్ వస్తుంది. సో ఇది వెన్నుపూసకి బేస్మెంట్, అది వెన్నుపూసను మొత్తం నిలబెట్టేది అది బేస్మెంట్. ఓకే, ఇప్పుడు వాకింగ్ చేయండి అంటారు కదా. వాకింగ్ చేస్తే ఎందుకు వాకింగ్? కార్డియో. ఓకే, గుండె ఇక్కడ ఉంది కదా, సెకండ్ హార్ట్ ఏంటి? కాలు పిక్కలు. కిందకు వచ్చిన పైకి గుండె దగ్గర ఉన్న రక్తం కిందకి వెళ్ళిపోయింది, కింద నుంచి పైకి రాదు కదా రక్తం. గ్రావిటేషన్ కిందకు వచ్చిన రక్తం మళ్ళీ పైకి పంపించగలిగే సెకండ్ పంపర్ హార్ట్ పంప్ చేస్తుంటుంది. కిందకు వచ్చిన రక్తం మళ్ళీ కాలు పిక్కలే పైకి పంపిస్తాయి. సో అందుకే మీరు కూర్చున్నంతసేపు వరకు మీ హార్ట్ రేట్ నార్మల్గా ఉంటుంది. మీరు నడిచిన మెట్లెక్కిన గుండె హార్ట్ రేట్ పెరుగుతుంది, కదలగానే పెరుగుతుంది. సో కిందకు వచ్చిన హార్ట్ రేట్ సెకండ్ హార్ట్, కాలు పిక్కలు. సో దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల చాలామంది ఇప్పుడు హార్ట్లో స్టంట్ పడుతుంది కదా. ఇప్పుడు మామూలుగా బైసెప్స్ చేస్తాం, ట్రైసెప్స్ చేస్తాం, చెస్ట్ చేస్తాం, స్టమక్ ఎక్సర్సైజ్ చేస్తాం, టైస్ చేస్తాం కదా. అలాగా కడుపు దగ్గర ఫ్యాట్ పెరిగిన ఇవన్నీ పెరిగినా పర్లేదు, కానీ గుండెకి వెళ్తున్నటువంటి నరాల్లో ఫ్యాట్ పెరిగితే వాడికే స్టంట్ పడుతుంది. వెళ్తున్న రూట్ సరిగ్గా లేకపోతే స్టంట్ పడుతుంది. సో ఆ స్టంట్ ఒకసారి పడిందంటే ఇంకో రెండోసారి కూడా కన్ఫామ్గా పడుతుందని అర్థం. ఓకే, సో ఆ స్టంట్ పడకూడదు, హార్ట్ రూట్ని క్లియర్ చేసుకోవాలి అంటే సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటి? 2 కాళ్ళు దగ్గర పెట్టి 2 కాళ్ళు దగ్గర పెట్టండి. పెట్టారు కదా, జస్ట్ ఇలా పైకి లేపండి, బాడీ వెయిట్ని పైకి లేపండి. అందరూ లేపగలిగారా? లేపలేని ఎవరున్నారా? ఒకసారి లేపగలిగారు అందరూ? లేపారు, అందరూ లేపారా? ఒక్కొక్కరు 50 కేజీలు పైన ఉన్నారు కదా అందరూ. ఎలా 50 కేజీలు ఉన్నా అలాగ ఎలాగ లేపగలిగారు వెంటనే? అంత పవర్ఫుల్ టెండన్ అనమాట. ఒక వస్తువు ఎత్తాలి అంటే కష్టమే కదా. బ్రెయిన్ నుంచి అంత సప్లై వెళ్ళి 1 సెకండ్లో లేపింది మొత్తం బాడీ వెయిట్ని. హైయెస్ట్ పవర్ఫుల్ టెండన్ ఇక్కడ ఉంటుంది, దాన్ని హెర్క్యులస్ టెండన్ అంటారు. అర్థమైందా? కృష్ణుడు కొలం దగ్గర తాలినట్టు కాలి బొట్టల మీద తేలి చనిపోయాడు అన్నారు కదా, అది అక్కడే వెనకాతలు తగులుతుంది. అలాగే హెర్క్యులస్ అన్నోడు కూడా అక్కడ బాణం తగలగానే చనిపోతారు. అది అంత పవర్ఫుల్ టెండన్. అది యాక్టివేట్ చేద్దరు బాడీ వెయిట్ మొత్తం ఇలా లేపుతుంది 1 సెకండ్లో. 80 కేజీలు ఎత్తడం తక్కువ ఈజీ కాదు కదా, 50 కేజీలు ఎత్తడం. సో మీరు అది లేపగానే అంత బాడీ వెయిట్ అన్ని క్యాలరీస్ బర్న్ చేసేస్తుంది బాడీ.
సో ఇప్పుడు వాకింగ్కి వెళ్ళాలి, టైం లేదు, అది కాదు. మీ ఇంట్లో కిచెన్ రూమ్లో ఉండి చేయొచ్చు, ఎవరు ఆఫీస్ రూమ్లో ఉండి చేసుకోవచ్చు, ఏ పని చేస్తున్నా సరే అది చేయొచ్చు. సర్టన్ ఏజ్ దాటిన తర్వాత అరిపాదాలు పొంగిపోవడం, కాలు పాదాలు అన్నీ పొంగిపోతాయంటే దాని అర్థం ఏంటి? బ్లడ్ వచ్చి కింద ఉండిపోతున్న అర్థం. కింద నుంచి బ్లడ్ మళ్ళీ పైకి వెళ్తే స్వెల్లింగ్ తగ్గిపోద్దని అర్థం. బ్లడ్ వచ్చి ఒక దగ్గర ఉండిపోతే కాలు వేళ్ళని పొంగిపోతాయి కదా, పొంగిపోతుంది కాబట్టి దానికి వచ్చిన కథం మళ్ళీ పైకి పంపించగలిగితే మళ్ళీ నార్మల్ అయిపోద్ది కదా. సో దానికి ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుద్ది అని అర్థం. సో ఈ ఎక్సర్సైజ్ చేసిన సెకండ్ హార్ట్ కాబట్టి హార్ట్కి వెళ్తున్న వెజల్స్ ఏవైతే క్లియర్ చేస్తుంది. సో హార్ట్కి వెళ్తున్న పైప్ లైన్స్ కాస్త అనగానే ప్రెజర్ కొట్టగానే క్లియర్ అయిపోతాయి కదా. గుండెకి వెళ్తున్న ఎప్పుడైతే క్లియర్ అయిందో మీకు 4 మెట్లు ఎక్కితే ఆయాసం రాదు. అదర్వైజ్ 4 మెట్లు ఎక్కితే మీ అందరికీ ఆయాసం వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఇక్కడ ఎవరైనా వాకింగ్ చేసిన వాళ్ళు ఉన్నారా? తెల్లారిపూట ఉన్నారా? ఎవరెవరు చేస్తారు? అలవాటు ఉందా? ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? 10,000 స్టెప్స్ చేస్తావా? నువ్వు వెళ్ళరా, నువ్వు చెప్తాను, వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. 3 నుంచి 4 కిలోమీటర్లు నడుస్తారు కదా. మీరు కూడా రండి, ఇలాగా రండి, ఇలా రండి. ఎప్పుడైనా అనుభవంతో వచ్చిన మాట చాలా పవర్ఫుల్. ఓకేనా? ఇప్పుడు అన్నీ అక్కడ ఉన్నారంటే అన్నీ అనుభవించి దాన్ని రీసెర్చ్ చేసి అన్నీ ఇందాకలో మొత్తం అన్నీ చదివిన దాంట్లో చూస్తాం. అనుభవంతో వచ్చిన మాటల తప్ప ఏదో చెప్పాలి, ఏదో ఉండాలి అనే దాంట్లో వారు చేయలేదు. వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి అలా అనుభవంతో వచ్చిన మాట చాలా చాలా ఇంపార్టెంట్. సో వీరు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు? 3 నుంచి 4 కిలోమీటర్స్ చేస్తారు. మనోడైతే 10,000 స్టెప్లు చేస్తున్నాడు. ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్పారు కదా, వీళ్ళిద్దరికి వాళ్ళ ఫీల్ వాళ్ళకే తెలుస్తుందే. ఇక్కడ 3 నుంచి 4 కిలోమీటర్లు నడడానికి ఎంతసేపు పడుతుంది? 35 నిమిషాలు పడుతుంది కదా. ఈ 35 నిమిషాలు చేసిన వ్యక్తి 1 మినిట్ చేయలేరు అనమాట. 1 నిమిషం చేయడానికి బాడీ సహకరించదు. ఓకే, వాకింగ్ చేస్తే మీ అందరికీ నొప్పి పుట్టేది ఎక్కడ? కాలు పిక్కలు. ఇవే కదా గట్టిగా అయిపోతాయి. సో ఇప్పుడు అంత దూరం నడకుండా జస్ట్ ఒకే ప్లేస్లో అన్ని కిలోమీటర్లు నడిస్తే ఎంత పెయిన్ వస్తుందో ఇప్పుడు ఒకే ప్లేస్లో అది వచ్చేస్తుంది అని అర్థం. అది ఇప్పుడు నేను చెప్తాను. అంటే టైం కవర్ అవుద్ది అనమాట. అర్థమైందా? మీ అందరికీ అర్థమైంది కదా. తక్కువ టైంలో రిజల్ట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడండి. అలా ఉన్నారు కదా, 2 కాళ్ళు దగ్గర పెట్టండి. కదా పెట్టారు కదా, పైకి ఎత్తండి కాలు పిక్కలు, నడుమే చేతులు పెట్టండి. జస్ట్ వీరిని చూడండి, మీరు ఎవరు చేయొద్దు. ఇది ప్రాక్టికల్గా వీళ్ళిద్దరూ అంత నడుస్తారో అలవాటు ఉంది కాబట్టి చెప్తున్నాను వాళ్ళకి, అదర్వైజ్ చెప్పను. ఓకే, 108 నెంబర్. ఓకే, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడి నుంచి వచ్చాక 108 నెంబర్. 108 నెంబర్ దేని మీద ఉంటుంది అంటే 8 వెళ్ళిపోతాడు, 8 వస్తాడు. అక్కడికి వెళ్తే అన్నిటికీ పరిష్కారం దొరికేద్దని అర్థం. అర్థమైందా? 8 అటు 8 ఇటు అంటే పరిష్కారం ఏదో తేలిపోద్ది ఇంకా. ఓకే, జస్ట్ 108 నెంబర్. తిని 10,000 అన్నాడు కదా, మనం 108 చేయించిపోతేప్పటికి గింజిపోతాడు ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు అలా పెట్టారు కదా, మైండ్ కాలు పిక్క కనెక్ట్ చేసి మీరు వీళ్ళని చూడండి అంతే. వీళ్ళని చూసి నేర్చుకుంటారు మీరు. ఓకే, పైకెత్తండి, పైకెత్తండి. అలా పెట్టారు కదా, కిందకి పడిపోకుండా దించి మళ్ళీ పైకెత్తాలి. ఓకే, పడిపోకూడదు, పడకూడదు, గచ్చికి ఆనుకోకూడదు. ఇలా పైకెత్తాం కదా, అలా దించి నన్ను చూడండి, అలా దించి అలా పైకెత్తాలి. ఓకేనా? 108 చేయాలి. ఆగండి, 1 నిమిషం ఆగండి. అలాగే ఏంటంటే మీకు బ్యాలెన్స్ లేదు కాబట్టి చేయడం కొద్దిగా కష్టం. సో ఊత తీసుకోండి. నేను మీకు మధ్యలో నిలబడతాను, మీరు అందరూ కూర్చోండి ఒకసారి. నేను ఇక్కడ నిలబడతాను కదా, నా భుజం మీద చేసి కూర్చున్నారు అందరూ. ఓకే, ఇప్పుడు వెయిట్ కూర్చున్నారు కదా అందరూ. 108 గాని చేయగలిగితే బాడీలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగారు కదా, బాడీలో ఫ్యాట్ ఇవి ప్రాబ్లం లేదు. కానీ విజరల్ ఫ్యాట్, స్మూత్ మజిల్ సిట్ అనేది పెరిగితే హార్ట్ స్ట్రోక్ తగులుతుంది. గుండెకి వెళ్ళవలసిన సప్లై అందకపోతే అంతే. ఓకేనా? సో అది రాకుండా ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? రెడీ, స్టార్ట్. పైకి లేపి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ పైకి లేసి ఉండండి. పైకి లేసాం కదా, ఇలా పైకి లేసాం కదా,
ఇవ్వండి, ఇలా పైకి లేసాం కదా, ఇలా లేసిన తర్వాత ఇలా దించి మళ్ళీ పైకి లెగాలి, మళ్ళీ దించి మళ్ళీ పైకి లెగాలి. 1 అలా స్లోగా దించి మళ్ళీ పైకి ఎత్తాలి. 2 పూర్తిగా పైకి లేపు. 3 స్లోగా. 4 5 పైకి. 6 గచ్చు కంటుకోకూడదా. 7 గచ్చు కంటుకోవడం అటువైపు చూడండి, ఇటువైపు ఇటు చూడండి. 8 9 10 స్పీడ్ వద్దు. 11 12 13 పైకెత్తు. 14 నవ్వుతున్నావు అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, కొంచెం నవ్వు పోద్ది. 15 16 17 స్లో. 18 19 స్లోగా. 20 21 22 23 ఇంకా పైకి లేపాలి. 24 ఇంకా పైకి లేపు. 25 26 27 28 29 30 31 32 జర్క్ ఇవ్వకూడదు. 32 33 34 జర్క్ ఇవ్వద్దు. 35 36 పైకి లేపు. 37 38 39 40 41 42 43 పైకి లేకట్లేదు. 44 45 46 47 48 49 50 51 52 53 నా మీద బలం వాడకూడదు. 54 55 56 57 58 59 60 61 62 పైకి లేపాలి. 63 64 65 66 67 68 69 70 71 పైకి లేపాలి. 72 73 74 75 పైకి లేపాలి. 76 77 78 79 80 పైకి లేపా. 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 స్టాప్. ఇప్పుడు వీళ్ళ తాలూకా ఫీలింగ్ వీళ్ళే చెప్తారు. ఇప్పుడు ఆ పెయిన్ వచ్చింది కదా, సఫర్ ఎంత అయ్యింది అనేది తక్కువ టైంలోనే ఎక్కువ రిజల్ట్. కాఫ్ మజిల్ మీద ఎప్పుడైతే లోడ్ పడిందో ఓవరాల్గా టైట్ అయ్యేది అదే, కాబట్టి ఆ తక్కువ టైంలోనే మొత్తం బాడీని అంతా తీసుకెళ్ళిపోద్ది. ఓవరాల్గా తక్కువ టైంలోనే ఎలాగ లోడ్ పడింది, ఆ వాకింగ్ ఎంత దూరం నడిస్తే ఇంత నొప్పి పుడతాది అనేది ఒక పాయింట్. సో అది పైకి లేపి అలా దించి అలా చేయబోయేటప్పటికి అర్థమైందా, ఫీల్ తెలిసిందా పెయిన్. అది మీ ఫీల్ వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎక్కడైనా నడ్డానికి అవ్వలేదు అనుకో, అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అలా మీరు చేసినట్టు చేయడం అవసరం లేదు, కానీ ఒక 50 చేస్తే చాలు అని చెప్పాలి. బాబు మేము చేసినట్టు నేను చేయక మేము అలాగే ఇంత నడుస్తాం కాబట్టి ఇప్పుడు చేసాము, మీరు కొద్దిగా కూడా నడరు కాబట్టి ఒక 20-30 చేసుకుంటే సరిపోద్ది. అర్థమైందా? దాని ఎఫెక్ట్ ఎలా ఉంది మీ నోట్తో మీరే చెప్పేది. నొప్పెట్టిందా? కదిగ్నెస్ మిత్రులారా, లేదు ఇంకా ఒక 50 చేయగలుగుతా. చేయగలవు కాదు, పెయిన్ అయితే ఉంది. ఫీల్ దానికి తక్కువ టైంలోని ఎలా అదే ప్రెజర్ అయితే ఉంది మిత్రులారా, ప్రెజర్ చాలా ఉంది. ఇక్కడ పిక్కలు ఉంటాయి కదా, మనం వాక్ చేస్తే అదే కదా చెప్పమంటున్నాను. అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళడానికి అవ్వకపోవచ్చు, పిక్కలు కూడా మీరు వాకింగ్ చేస్తే మీరు వాకింగ్ చేసే ఎలాంటి ఫీల్ వచ్చింది, ఇక్కడ కూడా అలాంటి ఫీల్ వచ్చింది కదా చెప్పమంటున్నారు. పిక్కల దగ్గర బాగా నొప్పి వచ్చింది. తర్వాత ఇవి ఇక్కడ కాలు పిక్కల దగ్గర, తర్వాత నెక్స్ట్ అంటున్నా ఇక్కడ ఎక్కువ ప్రెజర్ పడేది. సో అంటే రెగ్యులర్గా చేయడం వల్ల మాకు సాధ్యమైంది, కానీ లేకపోతే చాలా కష్టమైంది సార్ గారు చెప్పినట్టు. కాబట్టి ఇది ఖచ్చితంగా అంటే మనం బయటికి పోలేనప్పుడు మనం ఎక్కడ గోడ దగ్గర కానీ లేకపోతే ఎక్కడ మనం ఉండే, నాకు తెలిసి ఈ 2 అడుగులు ప్లేస్ చాలు.
దీనివల్ల యూజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను చేశాను, వాళ్ళు చేస్తుంటే అక్కడ లెక్క పెడుతుంటే టైం చేసా. అయితే ఈ భాగం అంతా ప్రెషర్ పడుతుంది బాగా, తర్వాత చెమటలు కూడా వచ్చేసాయి. వాకింగ్ కంటే ఇది ఎఫెక్టివ్గా అనిపించింది నాకు. నేను 2-3 సార్లు వాకింగ్ వెళ్ళాను, కానీ ఇది తక్కువ టైంలోనే బాగా ఇక్కడ మొత్తం అంతా ప్రెషర్, ఈ 2 కాళ్ళు కూడా బాగా ఇది. ఇట్లా దీంతోటి సపోర్టింగ్ చేయొచ్చు ఇట్లా, ఎందుకంటే మనం ఓన్లీ బట్టలు లేవలేదు కాబట్టి ఇది పట్టుకొని ఇట్లా ఈక్వల్. మీరు వాకింగ్ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో మీరు హాఫ్ అన్ అవర్ నడిస్తే మీకు వచ్చిన వాకింగ్ మీరు జస్ట్ ఆ ప్లేస్లో నిలబడి అక్కడ చేయబోయేటప్పటికి అది వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు అది ఈజీ, వాకింగ్కి వెళ్ళడానికి టైం లేదు, రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం, మీ ఇంట్లో మీ హెల్త్ని సెట్ చేసుకోవడం ఎలాగనేది మనం తెలుసుకుంటున్నాం అక్కడ. సో మెయిన్ పాయింట్ ఏంటంటే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ జస్ట్ ఈజ్ హెల్త్ పాస్ మార్క్ అంటాం కదా, అట్లీస్ట్ పాస్ అవ్వరా బాబు అంటాం కదా, అట్లీస్ట్ బయటికి వెళ్ళిపోవడానికి అవ్వలేదు దాన్ని ఎక్స్క్యూజ్ లేకుండా దీన్ని డివైడ్ చేసి చేయొచ్చు. 54, 108 అవుతుంది. 2 స్టెప్స్ కింద డివైడ్ చేసినా చాలు, లేదంటే 30 కింద డివైడ్ చేసినా చాలు. సో ఈ ఒక్క ఎక్సర్సైజ్ అది చేయబోతాడికి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు దీనికోసం ఇది చేయడం వల్ల అరిపాదం గట్టి పడుతుంది. అరిపాదం లైఫ్ లాంగ్, కాలు బరువు, పాదాలు బరువు, మొత్తం బాడీ వెయిట్ని పాదమే కదా కాయాలి. సో కాయాలంటే పాదాలు గట్టిగా ఉండాలంటే ఇది చేయడం వల్ల పాదం బరువును కాయగలదు. దాని హెల్ప్ అది కూడా జరుగుతుంది, ఇది కూడా జరుగుతుంది. సరేనా, మీరు వెళ్ళిపోండి. కాఫ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిదే. ఇప్పుడు దాకా చెప్పిన అన్ని పార్ట్స్ నో ప్రాబ్లం. మిగతా పార్ట్స్ అన్నీ నొప్పి వచ్చినా రిస్క్ ఏం ఉండదు. కానీ హార్ట్లో కానీ పెయిన్ వచ్చిందంటే చెప్పండి, హార్ట్లో కానీ పెయిన్ వస్తే కొబ్బరికాయ, అట్టిపళ్ళు, అగరబత్తులు, ఒరే కొబ్బరికాయ, అట్టిపళ్ళు, అగరబత్తులు తీసుకొచ్చే పని ఉంది. ఓకే, సో ఏ ఎక్సర్సైజ్ ఎన్నాటిలో మీరు చేసినా చెయ్యకపోయినా ఫ్యాట్ మీరు బరువు తగ్గించకపోయినా, మీరు సన్నమైనా లావైనా ఏదేమైనా తగ్గినా తగ్గకపోయినా ఏదేమైనా మీ గుండె మాత్రం చాలా ఇంపార్టెంట్. కాబట్టి గుండెకి వెళ్తునే వెజల్స్, న్యూరో మాత్రం ఎప్పుడు పైప్ లైన్స్ పర్ఫెక్ట్గా చూసుకోండి. సో దానికి బ్లడ్ ప్రెషర్ కిందకి పడితే కిందకు వచ్చిన రక్తం పైకి వెళ్ళకపోతే అరిపాదాలు పొంగిపోతాయి. రక్తం ఎప్పుడైనా గూడు కట్టి, వేలు దగ్గర గూడు కట్టి కొద్ది నొప్పి పెట్టిందని కొద్ది స్వెల్లింగ్ వస్తే ఇలా చేతితో కూడా ముట్టుకోలేం మనం దాన్ని. అలాగే బ్లడ్ కిందకి వెళ్ళిపోయిన రక్తం పైకి వెళ్ళకపోతే పాదాలు స్వెల్లింగ్ రాగానే అరిపాదాల గచ్చు మీద వేయగానే పాదాల నొప్పులు మొదలైపోతాయి. అర్థమైందా? సో దాని ప్రకారంగా ఈ ఎక్సర్సైజ్ మాత్రం అన్ని ఎక్సర్సైజుల కన్నా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో ఎక్కడికి బయటికి కూడా వెళ్ళకుండానే మీ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పంటే మార్నింగ్ 30, మధ్యాహ్నం 30, రాత్రి 30 చేస్తే 90 అయిపోతాయి. ఒక్కసారి చేస్తే నడలేరు మరుసటి రోజుకి. 30 డివైడ్ చేసి చేసుకోండి. ఎంతసేపు చెప్పండి 30 రెపిటేషన్ చేయడానికి? చాలా తక్కువ సేపు. నడిస్తే యాక్టివేట్ అయ్యేది కాఫ్ మజిల్. సో కాఫ్ మజిలే మీరు ఇప్పుడు యాక్టివేట్ చేశారు. నడిస్తే కాలు పెక్కలే గట్టిపడతాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ చేసిన కూడా కాలు పెక్కలే గట్టిపడేలా చేశారు. సో అంత ఈజీగా చెప్పింది కూడా మీరు చేసుకోలేకపోతే ఇంకొకరి మీద బేస్ అయిపోతారు. ఏ రోజైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 2 పనులు మాత్రం పనుల్ని పెట్టుకోకూడదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, స్నానం చేయడానికి. మీ స్నానం మీరే చేయాలి, మీ బట్టలు మీరే మార్చుకోవాలి. అంటే దానికి కావలసిన బలం, చెయ్యిలాగా ఎత్తాలి, పొంగోని డ్రెస్ వేసుకోవాలి, స్నానం చేయాలి జగ్గుతోటి. ఆ రెండిటికి మరీ వీక్ అయిపోయినంత బలహీనంగా మాత్రం అవ్వకండి. ఇక్కడ ఎంతమంది పూర్తిగా ఉండగలరు? చాలా తక్కువ మంది ఇలా కూర్చోగలరు. ఇక్కడ కూర్చోగలరు అసలు? కనీసం ఎవ్వరూ కూర్చోలేరు. ఇలా ఫ్లాట్ ఫుట్ పెట్టి కూర్చోవాలంటే ఆ కుర్రాడు కూర్చుంటాడు. మీకు చెప్తున్నాం, ఇలా కూర్చోగలరా? కూర్చో, నువ్వు కూర్చో, అలా ఉండండి. సూపర్.
ఇప్పుడు ఇలా కూర్చున్నారు కదా, వెయిట్ 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 జస్ట్ 10 seconds. ఏచుడు ఇలా కూర్చున్నారు కదా, కాళ్ళు లేచిపోతున్నట్టు బ్యాక్ బోన్ కంప్లైంట్ ఉంది అర్థం. ఇయ్యటి ఇలా కూర్చొని లేకండి. 1 స్లోగా 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 1 2 3 4 5 6 7 అంత పైకి అవసరం లేదు. 8 9 10 స్టాండప్ లేచి నిలబడండి. అయిపోయిందా? కూర్చోండి. అర్థమైందా? అయిపోయిందా? చేయగలిగారు కొంతమంది అయినా. కూర్చొని లేడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం. సో అది చూసుకొని చెక్ చేసుకుంటే దాన్ని బట్టి బాడీ సపోర్ట్ చేస్తుంది. అయిపోయింది క్లాస్ ఈ రోజుతోటి. అనియా ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా? థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అన్నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరికీ ఈరోజు చెప్పడానికి అవకాశం వచ్చింది.